హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈరోజు మనం గ్రావిటేషన్ లెసన్కి సంబంధించి క్రాష్ కోర్స్ చేస్తున్నాం. ఓకే, సో ఈ వీడియోలో టోటల్ గ్రావిటేషన్ సంబంధించిన కాన్సెప్ట్, ట్రిక్స్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టైం ఉంటే చేస్తా, లేదంటే వేరే వీడియోలో గ్రావిటేషన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తాము. ప్రస్తుతానికి గ్రావిటేషన్కి సంబంధించిన కాన్సెప్ట్, ట్రిక్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మొత్తం అన్ని దీంట్లో చూద్దాం. ఓకే అమ్మ, సో ఫస్ట్ మనది క్రాష్ కోర్స్ కాబట్టి టోటల్ డీటెయిల్స్లోకి వెళ్ళలేం కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్స్ని పైన చూద్దాం అమ్మ. చూడండి ఒకసారి ఏంటమ్మా. ఫస్ట్ది ఏంటి? న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. చూడమ్మా, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్ మాసెస్ ఉన్నాయి. ఇక్కడ నేను పెద్దగా వేసాను మాసెస్, యాక్చువల్గా M1 M2 మాసెస్. ఇవి పాయింట్ మాసెస్ యాక్చువల్గా. ఓకే, మీకు కనబడటం కోసం పెద్దగా వేశాను. ఈ పాయింట్ మాసెస్ మధ్యలో డిస్టెన్స్ని మనం ఏమందామంటే R అనుకుందాం. సో 2 పాయింట్ మాసెస్ R అనే డిస్టెన్స్లో కనుకుంటే వాటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది? F = G M1 M2/R². ఇక్కడ G అంటే యూనివర్సల్ కాన్స్టెంట్, మీకు తెలుసు గ్రావిటేషనల్ కాన్స్టెంట్. అది ఎంతమ్మా? 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ kg². ఓకే, ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఓకేనా? సో అయితే ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కాపీ పేస్ట్ చేసే చూడండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. వీటిలో ఏమేమి గుర్తుపెట్టుకోవాలో చెప్పండి. చూడండి, ఫస్ట్ వన్, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ అన్ అట్రాక్టివ్ ఫోర్స్. ఇంకా ఇట్ యాక్ట్స్ అలాంగ్ ది లైన్ జాయినింగ్ ది పార్టికల్స్. ఫస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆల్వేస్ అట్రాక్టివ్. ఓకే, ఇంకా ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది మీడియం అమ్మ. మీడియం మీద డిపెండ్ కాదు. ఓకే, ఇట్ హోల్డ్స్ గుడ్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్. ఎంత లాంగ్ డిస్టెన్సెస్ అయినవి ఇట్ హోల్డ్స్ గుడ్. ఇంకా చూడమ్మా, F1 = -F2 అని రాశాడు. అంటే 2 బాడీస్ ఉన్నాయి. 2 బాడీస్ మధ్యలో ఫోర్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ మీద అప్లై చేసే ఫోర్స్, సెకండ్ బాడీ ఫస్ట్ బాడీ మీద అప్లై చేసే ఫోర్స్ ఈక్వల్గా ఉంటాయి, అట్ ది సేమ్ టైం ఆపోజిట్ ఉంటాయి. ఎందుకని F1 = -F2 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దే ఆర్ యాక్షన్ రియాక్షన్ పెయిర్. ఓకే, ఇంకోటి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటమ్మా? అది పాత్ మీద డిపెండ్ కాదు. వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ డస్ నాట్ డిపెండ్ అపాన్ పాత్ మీద డిపెండ్ కాదు. ఇంకా మనం తీసుకున్నది క్లోజ్డ్ పాత్ అయితే కనుక ఇట్ ఈస్ నో వర్క్. దెర్ ఈజ్ నో వర్క్ డన్ బై ది గ్రావిటీ. ఓకే, అంతే కదమ్మా. ఇఫ్ అ పార్టికల్ ఈజ్ యాక్టెడ్ బై n పార్టికల్స్. ఓకే, ఒక పార్టికల్ మీద n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఫోర్స్ అప్లై చేస్తుంది అనుకోండి, మనం గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం తీసుకోవాలమ్మా? సింపుల్, ప్రతి పార్టికల్ యొక్క ఫోర్స్ మీరు క్యాల్కులేట్ చేయండి, వాటిని వెక్టోరియల్లీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ దానికి సంబంధించి ఒక క్వశ్చన్ చూడమ్మా. క్వశ్చన్స్ కూడా నేను సాల్వ్ చేసి పెట్టేశాను, ఎందుకంటే మనకి అంత టైం లేదు, చూసేంత టైం లేదు కాబట్టి సాల్వ్ చేసి ఆల్రెడీ పెట్టేయడం జరిగింది. ఓకే అమ్మా, సో ఈ క్వశ్చన్ చూడమ్మా ఒకసారి. క్వశ్చన్ ఏంటంటే, 4 particles of masses m, 3m, 2m, 3m and 4m are kept in sequence at the corners of a square of a side A. ఓకే, 4 పార్టికల్స్ ఉన్నాయి. వాటిని మనం ఒక సీక్వెన్స్లో ఈ విధంగా పెట్టాం. m, 2m, 3m, 4m సీక్వెన్స్లో పెట్టాం. ఓకే, ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత? A. ఇప్పుడు magnitude of gravitational force acting on the particle of mass m placed at the center of the square will be. ఇదిగోండి, ఇక్కడ సెంటర్ దగ్గర M అనే మాస్ పెట్టాం, దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ నేను ఒక స్క్వేర్ గీసాను, ఆ స్క్వేర్ యొక్క సైడ్ A. ఓకే, మాసెస్ కూడా పెట్టా, M, 2m, 3m, 4m. ఇప్పుడు చూడమ్మా, M అనే మాస్ ఈ సెంటర్లో ఉన్న M అనే మాస్ మీద ఇదిగోండి F అనే ఫోర్స్ అప్లై చేస్తుంది అనుకోండి. అలాగే 2m అనే మాస్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? 2F అనే ఫోర్స్. ఎందుకంటే డిస్టెన్స్లు ఈక్వల్ అమ్మ, ఈ డిస్టెన్స్లన్నీ ఈక్వల్. ఈ సెంటర్లో ఉన్న మాస్ అన్నిటి నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎంత మాస్ ఉంటే అంత ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ M అనే మాస్ ఉంది కాబట్టి F అనే ఫోర్స్ పనిచేస్తుంది, 2m అనే మాస్ ఉంది కాబట్టి 2F అనే ఫోర్స్, 3m అనే మాస్ ఉంది కాబట్టి 3F అనే ఫోర్స్, 4m అనే మాస్ ఉంది కాబట్టి 4F అనే ఫోర్స్ ఇక్కడ పనిచేసినాయి. ఓకే, ఇక్కడ F అనే ఫోర్స్, 3F అనే ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో నెట్ ఫోర్స్ ఎంత ఉంటుందమ్మా? 2F అనే ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, నేను చూపిస్తున్న డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అంటే 3m అనే మాస్ వైపు రిజల్టెంట్ ఎంత ఉంటుందమ్మా? 2F అనే ఫోర్స్ ఉంటుంది. అలాగే
ఈ పైకి చూడండి 2m అనే మాస్ వైపు 2f అనే ఫోర్స్ పనిచేస్తుంది, 4m అనే మాస్ వైపు 4f అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్ అన్నాం కదా. ఓకే, సో ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ 2f ఎటు పనిచేస్తుంది, ఇదిగోండి ఇలా కిందకి పనిచేస్తుంది. ఓకే, సో ఒక 2f ఏమో ఇటు పనిచేస్తుంది, ఒక 2f 4m మాస్ వైపు పనిచేస్తుంది. ఆ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? ఓకే, ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? ఒక్క నిమిషం. రైట్, చూడమ్మా, ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. రిజల్టెంట్ ఫోర్స్ ఇటే పనిచేస్తుందమ్మా, ఇటు పనిచేస్తుంది రిజల్టెంట్ ఫోర్స్. ఎంత రిజల్టెంట్ ఫోర్స్ ఎంత? 3m వైపు ఏమో 2f, ఓకే, 3m వైపు 2f, అలాగే 4m వైపు కూడా 2f. సో నేను ఇక్కడ ఈ పక్కన విడిగా డయాగ్రామ్ వేసుకున్నా చూడండి అమ్మా. 2f అనే ఫోర్స్ 90 degrees యాంగిల్లో పనిచేస్తున్నాయి. యాక్చువల్గా డయాగ్రామ్ ఎలా వేసాను, కిందకి రావాలి. ఓకే, సో డయాగ్రామ్ ఎలా రావాలి అంటే ఒక్క నిమిషం చెప్తాగండి అమ్మా. సో ఈ రకంగా అమ్మ 2f అనే ఫోర్స్ 2f అనే ఫోర్స్ ఇది ఇలా కిందకి పనిచేస్తాయి, నెట్ రిజల్టెంట్ ఫోర్స్. ఓకేనా? సో ఆ రెండింటి మధ్యలో యాంగిల్ అంతా 90 degrees. రిజల్టెంట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉందమ్మా, వెక్టర్స్లో చూసాం. ఏంటో ఫార్ములా? F ఈక్వల్ టు ఇదిగోండి, F నెట్ ఈక్వల్ టు F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ థీటా అండర్ రూట్. ఓకే అమ్మా, ఇక్కడ F1 అన్న 2FA, F2 అన్న 2FA, కాస్ థీటా అంటే కాస్ 90 పెడతాం, కాస్ 90 ఎలాగో 0 అవుతుంది. సో మనం క్యాలిక్యులేషన్ కనుక చేస్తే F నెట్ ఎంత వస్తుంది? 2√2F వస్తుంది ఇది. ఓకే, F నెట్ ఈక్వల్ టు 2√2F. మరి F వాల్యూ మనకి తెలుసా? తెలీదు. అది క్యాలిక్యులేట్ చేయడానికి చూడడం. F అంటే ఏంటి? ఈ M, ఈ రెండు స్మాల్ ఎమ్ల మధ్యలో ఫోర్స్. సో F ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? Gm1 m2/r² న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం. సో G ఇంటూ M ఇంటూ M/a/√2 హోల్ స్క్వేర్ నేను వేసాను. ఓకే, వేస్తే ఏమొచ్చింది చూడండి, ఫైనల్గా మనకి 2gm²/a² వచ్చింది. ఈ వాల్యూ తీసుకెళ్ళి Fలో సబ్స్టిట్యూట్ చేసా, ఫైనల్గా F నెట్ ఏమొచ్చిందమ్మా? 4√2 gm²/a² వచ్చింది. ఓకేనా? సో ఆ రకంగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. మీ ప్రాక్టీస్ కోసం ఇక్కడ ప్రాబ్లం పెట్టామమ్మా. ఏంటా ప్రాబ్లం? 3 ఐడెంటికల్ పార్టికల్స్ ఈచ్ ఆఫ్ మాస్ m ఆర్ ప్లేస్డ్ ఎట్ ది వెర్టిసెస్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, 3 మాసెస్ పెట్టా m m m అని. ఫైండ్ ది ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దిస్ ఫోర్స్ అనే పార్టికల్ p ఆఫ్ ఎ మాస్ m ప్లేస్డ్ అట్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది సైడ్ అండ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఒకసారి మాస్ని మిడ్ పాయింట్ ఆఫ్ ది సైడ్ అంటే ఇక్కడ పెట్టామమ్మా. ఓకే, ఏకి వీకి మధ్యలో పెట్టా అనుకోండి, అప్పుడు ఆ పార్టికల్ మీద, ఆ m అనే మాస్ మీద ఫోర్స్ ఎంత ఉంటుంది. ఇంకోటి సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఇదిగోండి, సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ దగ్గర నేను m అనే మాస్ పెడితే అప్పుడు ఫోర్స్ ఎంత ఉంటుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. చూడండి, ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చేసా. మిడ్ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు 4gm²/3a² వస్తుంది. సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ దగ్గర పెట్టినప్పుడు ఆన్సర్ 0 వస్తుంది. మీ ప్రాక్టీస్ కోసం ఆ ప్రాబ్లం పెట్టామమ్మా. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి. ఇక్కడ 3 యూనిఫామ్ స్పియర్స్, 3 యూనిఫామ్ స్పియర్స్ ఉన్నాయి. వాటి మాసెస్ ఎంతమ్మా? m అండ్ రేడియస్ r. ఈచ్ ఆర్ కెప్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈచ్ టచెస్ ది అదర్ 2. ఓకే, సో 3 స్పియర్స్ ఇలా ఒకదానికి ఒక టచ్ అయ్యే విధంగా మనం పెట్టాము. వాటి మాస్ m, రేడియస్ ఏమో క్యాపిటల్ R. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎనీ ఆఫ్ ది స్పియర్. ఓకే, ఒక 2 స్పియర్స్ వల్ల 3వ స్పియర్ మీద ఫోర్స్ ఎంత ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 స్పియర్స్ తీసుకున్నా, ఈ 2 స్పియర్స్ 3వ స్పియర్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో చూడాలి. చూడండి, మీ స్పియర్స్ కాబట్టి టోటల్ మాస్ సెంటర్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ సెంటర్లో మాసెస్ కాన్సన్ట్రేట్ అయినట్టు నేను తీసుకున్నా. సో మాసెస్ మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? ఇప్పుడు 2r అవుతుంది, అంతే కదా. ఇది r, ఇదొక రేడియస్, ఇదొక రేడియస్, టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? 2r అవుతుంది. అలాగే ఈ డిస్టెన్స్ 2r అవుతుంది, అలాగే ఈ డిస్టెన్స్ కూడా 2r అవుతుంది. సో మనకి ఇది ఎఫెక్టివ్గా ఎలా మారిందమ్మా? ఈ టోటల్ సిస్టమ్ మొత్తం, ఓకే, ఈ టోటల్ సిస్టమ్ మొత్తం ఎలా మారింది? ఒక చిన్న ట్రయాంగిల్ కింద మారిపోయింది. అది ఎటువంటి ట్రయాంగిల్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ప్రతి ట్రయాంగిల్కి వర్టిసెస్ దగ్గర m అనే మాస్ ఉన్నట్టు మారిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు నెట్ ఫోర్స్ ఇక్కడ ఎంత యాక్ట్ చేస్తుంది అంటే చూడమ్మా, ఈ డైరెక్షన్లో 2F అనే ఫోర్స్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ డైరెక్షన్లో F అనే ఫోర్స్, 2F అనే ఫోర్స్ కాదు, ఈ డైరెక్షన్లో కూడా F అనే ఫోర్సే యాక్ట్ చేస్తుంది. సో నెట్ ఫోర్స్ ఏమవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి.
ఈ రెండు ఎఫ్ అనే ఫోర్సెస్ మధ్యలో యాంగిల్ ఎంత అంటే 60 degrees ఉంటుంది, ఎందుకంటే అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి. ఓకే, సో ఎఫ్ నెట్ ఈక్వల్ టు మళ్ళీ f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 కాస్ థీటా అండర్ రూట్ పెట్టాను. ఓకే, థీటా వాల్యూ ఎంత అంటే 60 degrees. సో ఆ 60 degrees వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేసేసా. కాస్ 60 degrees ఎంత 1/2. ఆ 1/2 సబ్స్టిట్యూట్ చేసి నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వచ్చింది, √3f వచ్చింది. ఓకే, మరి ఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఉపయోగించండి. ఏంటది, gm1m2/r². ఓకే, gm1 అంటే క్యాపిటల్ M, m2 అంటే కూడా క్యాపిటల్ M, కాబట్టి పైన gm² అయింది డివైడెడ్ బై r² అంటే mకి మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా, 2r. mకి మధ్యలో డిస్టెన్స్ ఎంత, 2r. సో 2r² కాబట్టి 4r² అయింది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగోండి √3/4 gm²/r² వచ్చింది. సో పాజ్ చేసి రాసుకుందామా. నేను నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దీని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని అడగడానికి అవకాశం ఉంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటమ్మా, ఒక బాడీని కనుక మనం గాలిలోంచి జస్ట్ అలా డ్రాప్ చేసామనుకోండి, అది ఎంత యాక్సలరేషన్తో కిందకు వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ యాక్సలరేషన్ గెయిన్డ్ బై ది బాడీ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత యాక్సలరేషన్తో దాన్ని లాక్కుంటుందో దాన్నే మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. ఇట్స్ వాల్యూ డిఫర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఓకే, అది కాన్స్టెంట్ అని చెప్తారు కానీ యాక్చువల్గా అది ప్రతి ప్లేస్కి మారిపోతూ ఉంటుందమ్మా. ఆ మార్పు పెద్దగా ఉండకపోవచ్చు, బట్ ఎంతో కొంత మారుతుంది. ఓకే, నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ క్యాపిటల్ G అండ్ స్మాల్ g. రిలేషన్ క్యాపిటల్ Gకి స్మాల్ gకి రిలేషన్ చూడండి. మీ పక్కన డెరివేషన్ రాసే చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఎర్త్ యొక్క మాస్ క్యాపిటల్ M అనుకుందాం, ఎర్త్ యొక్క రేడియస్ క్యాపిటల్ R అనుకుందాం. దాని మీద నేను స్మాల్ m అనే మాస్ పెట్టా. సో ఇప్పుడు ఈ ఎర్త్కిను ఈ సర్ఫేస్ మీద పెట్టిన మాస్కి మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది, gmm/r². ఓకే, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్నే మనం వెయిట్ అంటాం కదా. వెయిట్ ఏమవుతుందమ్మా, mg అవుతుంది. సో mg = gmm/r². ఓకే, దాని నుంచి g ఏమవుతుందమ్మా, gm/r² అవుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోండి. దీని పక్కనే ఇంకో ఫార్ములా కూడా రాసామా, gm = gr², క్యాపిటల్ G × m = స్మాల్ g × క్యాపిటల్ R². ఓకే, ఆ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా అంటే ఈ ఫార్ములాని ఏది gm = gr² నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో మనం వాడతాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి, g = gm/r², స్మాల్ g = క్యాపిటల్ gm/r². దాని యూనిట్ ఏమవుతుంది, యాక్సలరేషన్కి ఏం యూనిట్ ఉంటే అదే యూనిట్ ఉంటుంది. డైమెన్షన్స్ కూడా యాక్సలరేషన్కి ఏ డైమెన్షన్స్ ఉంటే అవే డైమెన్షన్స్ ఉంటుంది. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, ఎర్త్ని కనుక మనం ఒక స్పియర్ కింద కన్సిడర్ చేస్తే మాస్ ఎలా రాసుకోవచ్చమ్మా, యాక్చువల్గా డెన్సిటీ ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. కాబట్టి మాస్ ఈక్వల్ ఏమవుతుంది, డెన్సిటీ × వాల్యూమ్. సో ఎర్త్ యొక్క మాస్ m అనుకుంటే, ఎర్త్ యొక్క డెన్సిటీ ρ అనుకుంటే, ఎర్త్ యొక్క రేడియస్ r అనుకుంటే, ఇంకా ఎర్త్ని ఒక స్పియర్ కింద కనుక మనం కన్సిడర్ చేస్తే మాస్ ఎలా రాసుకోవచ్చమ్మా, డెన్సిటీ × వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటి, 4/3πr³. సో 4/3πr³ సబ్స్టిట్యూట్ చేసా m బదులు. ఓకే, సో ఆ m వాల్యూని తీసుకెళ్ళి నేను g = gm/r²లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే డెన్సిటీతో పాటు ఇది ఎలాగా బిహేవ్ చేస్తుంది అనేది మనం చూడాలి. దానికోసమే చేసాము. ఇదిగోండి, సో m = ρ × 4/3πr³ వచ్చింది. సో దాన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ g = gm/r²లో నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగోండి, ఇది క్యాన్సిల్ అయిపోగా మనకి ఫైనల్ ఫార్ములా ఏమొచ్చిందో చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ g = 4/3πρgr. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, గ్రావిటేషనల్ లెసన్ రిలేటివ్గా ఈజీగా ఉంటుంది. ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే టక మీరు చేసేయగలుగుతారు. ఓకే, సో డెన్సిటీ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ విధంగా డిపెండ్ అవుతుందంటే ఆ విధంగా డిపెండ్ అవుతుంది. మీకు వచ్చిన క్వశ్చన్లో డెన్సిటీను రేడియస్ మార్చాడు అనుకోండి, 2 ప్లానెట్స్ తీసుకుంటాడమ్మా. 2 ప్లానెట్స్ యొక్క డెన్సిటీ, 2 ప్లానెట్స్ యొక్క రేడియస్ ఇచ్చాడు అనుకోండి, ఈ ఫార్ములా వాడండి, g = 4/3πρgr. అలా కాకుండా 2 ప్లానెట్స్ యొక్క మాస్, 2 ప్లానెట్స్ యొక్క రేడియస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా వాడండి, g = gm/r². ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఏ ఫార్ములా వాడాలి అనేది మీరు తెలివిగా చూసుకోవాలి. ఓకే, రైట్. సో ఇక్కడ కింద ఒక క్వశ్చన్ ఉంది చూడండి అమ్మా. కింద ఒక క్వశ్చన్ ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టాను. క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. సో ప్రాబ్లం ఏంటంటే, ఏ మ్యాన్ కెన్ జంప్
1.5 meters on the ఎర్త్ మీద ఒక మనిషి 1.5 meters హైట్ జంప్ చేయగలడు, మ్యాక్సిమం హైట్. Calculate the approximate height he might be able to jump on a planet whose density is 1/4 of the earth and whose radius is 1/3 of the earth. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, డెన్సిటీ రేడియస్ ఇచ్చాడు. వేరే ప్లానెట్ ఏదో ఉంది, ఆ ప్లానెట్ యొక్క డెన్సిటీ రేడియస్ ఇచ్చాడు, ఎలాగా ఉంటుంది అనేది మెన్షన్ చేశాడు. సో ఆ ప్లానెట్ మీద మనిషి ఎంత హైట్ జంప్ చేయగలడు, మ్యాక్సిమం ఎంత హైట్ జంప్ చేయగలడు అని చెప్పి అడిగాడు. ఓకే, సో మ్యాక్సిమం హైట్కి ఫార్ములా మీకు తెలుసు, కైనమెటిక్స్లో చదివారు, hmax = u²/2g. ఓకే, సో మ్యాక్సిమం హైట్ ఇక్కడ u² అనేది ఇనీషియల్ వెలాసిటీ, అది కాన్స్టెంట్ అమ్మ రెండు కేసెస్లో, కాబట్టి hmax is inversely proportional to g. సో హైట్ ఆఫ్ ది ఎర్త్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ప్లానెట్ ఏమవుతుంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ప్లానెట్ డివైడెడ్ బై యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎర్త్. ఓకేనా, సో ఫైనల్గా హైట్స్కిను యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి మధ్యలో మనం రిలేషన్ రాబట్టాం. అయితే ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈ పక్కన క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ డెన్సిటీ రేడియస్ ఇచ్చాడు కాబట్టి g = 4/3 πρgr, ఆ ఫార్ములా వాడుతున్నా. అయితే ఇక్కడ 4/3 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, క్యాపిటల్ G అనేది అది యూనివర్సల్ కాన్స్టెంట్ కాబట్టి ఆ మూడిట్లని పక్కన పెడితే g ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది, డెన్సిటీ మీద, రేడియస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ విధంగా g is proportional to ρ × r. కాబట్టి g ఎర్త్ బై g ప్లానెట్ ఏమవుతుందమ్మా, ρ ఎర్త్ × r ఎర్త్ బై ρ ప్లానెట్ × r ప్లానెట్. దాన్నే నేను ρe re అని రాసుకున్నా. ఓకే, అలాగే రో ప్లానెట్ ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు చూడండి, రో ప్లానెట్ ఎంత ఉంటుందంట, 1/4 ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ది ρe అయితే రో ప్లానెట్ ఏమవుతుంది, ρe/4. అలాగే రేడియస్ ఏమో 1/3 అన్నాడు కాబట్టి ఎర్త్ రేడియస్ re అయితే ప్లానెట్ యొక్క రేడియస్ 1/3 re. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి రేషియో ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో g ఎర్త్ బై g ప్లానెట్ 12/1. మనకి ఇక్కడ ఏముంది, g ప్లానెట్ బై g ఎర్త్ ఉంది కాబట్టి 1/12 వేస్తాం. వేసాము. దీని నుంచి హైట్ ఆఫ్ ది ప్లానెట్, అదే హైట్ అచీవ్డ్ ఇన్ దిస్ ప్లానెట్ ఏమవుతుందమ్మా, hp = 12 × he. ఓకే, సో ఎర్త్ మీద హైట్ ఆల్రెడీ ఇచ్చేసాడు 1.5 అని, సో ఆ 1.5 సబ్స్టిట్యూట్ చేశారు. సో 12 × 1.5 ఏమవుతుంది, 18 meters. ఈ రకంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఈ కేసులో డెన్సిటీ అండ్ ఏంటది రేడియస్ ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములా వాడాం. అలా కాకుండా మాస్ రేడియస్ ఇస్తే gm/r² ఫార్ములా వాడి చేయవలసి ఉంటుంది. ఓకే అమ్మా, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఈ g యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్టిట్యూడ్ అంటే హైట్తో పాటు ఎలా మారుతుంది, డెప్త్తో పాటు ఎలా మారుతుంది అని చెప్పి కొన్ని ఫార్ములాస్ మనం చూడాల్సి ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఎర్త్. ఓకే, సో ఇది ఎర్త్ అమ్మా. ఇక్కడ h అనే హైట్లో ఒక మాస్ పెట్టాను. ఓకే, ఈ సెంటర్ నుంచి డిస్టెన్స్ నేను r అనుకుంటా, స్మాల్ r అనుకుంటా. ఇదేమో రేడియస్ క్యాపిటల్ R, ఇదేమో హైట్ h. హైట్ h అనేది సర్ఫేస్ మీద తీసుకున్నా కాబట్టి r = ఏమవుతుందమ్మా, r + h అవుతుంది. ఈ రెండు బాడీస్ మధ్యలో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది, gm/r + h². ఇదిగోండి, అందుకే ఇది ఇచ్చాడు, gh = gm/r + h². ఓకే, సర్ఫేస్ మీద అయితే g = gm/r². సర్ఫేస్ మీద అమ్మ, సర్ఫేస్ మీద g = gm/r². ఓకే, ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య రిలేషన్ కనుక్కోవాలంటే సింపుల్, gh/g వేయండి, మనకి ఈ ఫార్ములా వస్తుంది. ఏంటది, gh = g × r² + r + h². ఓకే అమ్మ, ఇది ఆల్వేస్ ట్రూ. అయితే ఇక్కడ ఒక అప్రాక్సిమేషన్ కూడా ఇచ్చాడు చూడండి అమ్మ, అప్రాక్సిమేషన్ అని APP అని రాస్తున్నా. అప్రాక్సిమేషన్ ఏంటంటే ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ h, అంటే h కనుక ఇఫ్ ఇట్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ r అయితే, హైట్ కనుక చాలా చాలా తక్కువ అయితే మనకి ఈ ఫార్ములా కూడా ఉంటుంది. సో క్వశ్చన్లో హైట్ తక్కువ అని అన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఉపయోగించండి అమ్మ. ఓకే, g ఏది g ఈజ్ నియర్లీ ఈక్వల్ టు g × 1 - 2h/r. ఈ ఫార్ములా ఎప్పుడు వాడతారు, హైట్ వాల్యూ వెరీ వెరీ లెస్ అన్నప్పుడు మాత్రమే వాడండి. ఓకే, రైట్. సరే, ఏదేమైనా కానీ హైట్ కనుక ఇంక్రీజ్ అవుతుంటే వాల్యూ ఆఫ్ g ఏమవుతుందమ్మా, డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ ఇన్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే ∆g = g - gh, దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 2h/r × g. ఎప్పుడు ఇది అప్రాక్సిమేషన్ కేసులో అమ్మ, అప్రాక్సిమేషన్ కేసులోనే. సో ఫ్రాక్షనల్ చేంజ్ ఏమవుతుంది అంటే ∆g/g = 2h/r అవుతుంది అప్రాక్సిమేషన్ కేసులో, అస్తమాను కాదు.
ఓకే, వెన్ హెచ్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ ఆర్ అయినప్పుడు మాత్రమే ఈ ఫ్రాక్షనల్ చేంజ్, మన క్వశ్చన్ కూడా అలాగే అడుగుతాడు. హెచ్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ ఆర్ అయినప్పుడు ఫ్రాక్షనల్ చేంజ్ ఎంత అంటాడు. చేంజ్ ఇన్ పర్సంటేజ్ అంటే డెల్టా జీ బై జీ ఇంటూ 100 వేయండి, అంతే పర్సంటేజ్ వచ్చేస్తుంది. ఓకే అమ్మ. సో హైట్తో పాటు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా మారుతుంది అంటే ఫస్ట్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఫార్ములా ఏంటి, జీహెచ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఓకే, అదే అప్రాక్సిమేటెడ్ వాల్యూ ఏంటమ్మా, అప్రాక్సిమేటెడ్ వాల్యూ అంటే ఏంటి, హెచ్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ కన్నా బాగా, రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ అనుకోండి, ప్లానెట్ కన్నా బాగా తక్కువ ఉందనుకోండి, అప్పుడు జీహెచ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ హెచ్ బై ఆర్, 2h బై ఆర్. ఓకే, అలాగే వేరియేషన్ ఆఫ్ జీ విత్ డెప్త్ కూడా ఉంది చూడండి అమ్మ. అంటే భూమి లోపలికి వెళ్తున్నాం అనుకోండి, ఇదిగోండి ఇది ఎర్త్. ఓకే, ఈసారి మనం ఇలా లోపలికి వస్తున్నాం, డి అనే డిస్టెన్స్ లోపలికి వచ్చాం. అలా డి అనే డిస్టెన్స్ కనుక లోపలికి వస్తే అప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా ఉంటుంది అంటే ఇదిగోండమ్మ ఫార్ములా, జీ ఈక్వల్ టు ఇదిగోండి ఫార్ములా. ఓకే, జీడీ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. ఓకే, ఇది ఆల్వేస్ కరెక్ట్ అమ్మ, ఇది అప్రాక్సిమేషన్ కేసే లేదు అసలు ఇందులో, ఆల్వేస్ కరెక్ట్ ఇది. సో ఇక్కడ అప్రాక్సిమేషన్ తీసుకోవాల్సిన, అప్రాక్సిమేటెడ్ వాల్యూనా మామూలు వాల్యూనా అని కన్ఫ్యూజన్ లేదు. జీడీ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. ఇక్కడ జీహెచ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్ అనేది ఏంటి, ఇట్ ఈస్ అప్రాక్సిమేటెడ్ వాల్యూ. హెచ్ కనుక వెరీ మచ్ లెస్ దాన్ ఆర్ అయితే, హెచ్ కనుక కంపేరబుల్ టు ఆర్ అయితే పై ఫార్ములా వాడతాం, కానీ ఇక్కడ అలా కాదు, కంపేరబుల్ టు ఆర్ అయినా వెరీ మచ్ లెస్ దాన్ ఆర్ అయినా అదిగోండి ఆ ఫార్ములా ఉపయోగించడమే, జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. సో ఫ్రాక్షనల్ చేంజ్ ఏమవుతుంది, డెల్టా జీ బై జీ ఈక్వల్ టు డి బై ఆర్ అవుతుంది ఫ్రాక్షనల్ చేంజ్. ఓకే అమ్మా, డెల్టా జీ బై జీ ఈక్వల్ టు డి బై ఆర్ ఫ్రాక్షనల్ చేంజ్. ఓకే రైట్, పర్సంటేజ్ చేంజ్ అడిగాడు అనుకోండి, డెల్టా జీ బై జీ ఇంటూ 100 ఈక్వల్ టు డి బై ఆర్ ఇంటూ 100 అవుతుంది. సో ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఆ ఫార్ములాస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేయవలసి ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కొంచెం బ్లర్గా ఉంది కానీ కొంచెం జాగ్రత్తగా చూడండి. సో దీన్ని కొంచెం చిన్నది చేస్తే బ్లర్నెస్ తగ్గుతుందేమో, ఒక నిమిషం. రైట్, సో ఫస్ట్ పాయింట్ చూడమ్మా, డిక్రీజ్ ఇన్ జీ ఎట్ స్మాల్ హైట్స్ ఈజ్ మోర్ దాన్ డిక్రీజ్ ఇన్ జీ ఇన్ స్మాల్ డెప్త్స్. హైట్స్ డెప్త్స్ కనుక తక్కువ తీసుకున్నాం అనుకోండి, హైట్తో పాటు ఫాస్ట్గా జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది డెప్త్తో కన్నా. కానీ లార్జర్ హైట్స్ లార్జర్ డెప్త్స్ కనుక తీసుకుంటే ఓకే డెప్త్తోనే ఎక్కువ జీ వాల్యూ డిక్రీజ్ అవుతుందమ్మా. అర్థమవుతుందా, క్వశ్చన్ అర్థమవుతుందమ్మా? ఓకే, నేను చెప్పిన పాయింట్ ఏంటంటే హైట్స్ డెప్త్స్ కనుక తక్కువ ఉన్నాయనుకోండి, మనం హెచ్ అనే హైట్ వెళ్ళాం, అలాగే హెచ్ అనే డెప్త్ వెళ్ళాం, ఈ హెచ్ వాల్యూ చాలా చిన్నదనుకోండి, హైట్ వెళ్ళినప్పుడు ఎక్కువ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తగ్గుతుంది, డెప్త్కి వెళ్ళినప్పుడు తక్కువ తగ్గుతుంది. ఓకే, అలా కాకుండా సేమ్ ఈసారి లార్జర్ హైట్స్ తీసుకున్నాను అనుకోండి, లార్జర్ వాల్యూ తీసుకున్నాను అనుకోండి. ఓకే, అంటే హెచ్ అనే హైట్ వెళ్ళాను, అలాగే హెచ్ అనే డెప్త్ వెళ్ళా, ఈసారి హెచ్ వాల్యూ ఏమంటున్నాను నేను, మోర్ అంటున్నా. అంటే చిన్ని హైట్స్ కాదమ్మా, ఎక్కువ హైట్స్ అంటున్నాను. ఆ టైంలో హైట్తో పాటు డిక్రీజ్ అయ్యే జీ వాల్యూ డెప్త్తో పాటు డిక్రీజ్ అయ్యే జీ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది, అదనమాట విషయం. ఓకే, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దగ్గర జీ బికమ్స్ 0 అంటున్నాడు. ఓకే, సో చూడమ్మా ఇక్కడ గ్రాఫ్ కూడా డ్రా చేశాడు. గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ ఇన్సైడ్ ది ఎర్త్ ఏమో జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, అవుట్ సైడ్ ది ఎర్త్ అయితే జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 బై ఆర్ స్క్వేర్. సో మనకి గ్రాఫ్ ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఉంది చూడండి అమ్మా. ఈ ప్రాబ్లం ఏంటో చూడండి. హౌ మచ్ అబౌవ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ డస్ ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రెడ్యూస్ బై 36% ఆఫ్ ఇట్స్ వాల్యూ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, హైట్ ఇచ్చాడా, సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద సమ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ జీ అనే గ్రావిటీ. హౌ మచ్ అబౌవ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఎంత హైట్ వెళ్తే గ్రావిటీ 36% డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు క్వశ్చన్ అది. సో ఎంత హైట్ వెళ్తే గ్రావిటీ 36% డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు. మనం ఏమనుకున్నాం, హెచ్ అనే హైట్ వెళ్తే గ్రావిటీ 36% డిక్రీజ్ అయ్యింది అనుకున్నాం. గ్రావిటీ 36% డిక్రీజ్ అయింది అంటే ఎంత మిగిలినట్టు, 64% అయినట్టు, అంతే కదా. గ్రావిటీ 36% డిక్రీజ్ అయిందమ్మా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 36% డిక్రీజ్ అయింది అంటే మిగిలింది ఎంత, 64%. సో హెచ్ అనే హైట్లో
గ్రావిటేషనల్ ఫోర్స్ అది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఉంటుంది అంటే 64% ఆఫ్ జీ. జీ అంటే ఏంటి ఇక్కడ? సర్ఫేస్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే అమ్మ, స్మాల్ జీ అంటే ఏంటి? సర్ఫేస్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఎంత ఉంటుంది అంటే 64% ఉంటుంది. దేర్ఫోర్ జీహెచ్ ఈక్వల్ టు 64/100 ఇంటూ జీ వేశాను. ఓకే, సో జీహెచ్ అంటే మనకు ఫార్ములా తెలుసు, gr²/r+h². ఆ ఫార్ములా వేసేసా. ఇక్కడ హైట్ లెస్ మోర్ అదేం మెన్షన్ చేయలే, అందుకని జనరల్ ఫార్ములా వాడాము. gr²/r+h² ఈ జనరల్ ఫార్ములా వాడా. అది దేనికి ఈక్వల్ అవుతుంది? 64% ఆఫ్ జీ అన్నా కాబట్టి 64/100 ఇంటూ జీ అవుతుంది. జీ క్యాన్సిల్ అయింది. సో ఇదిగోండమ్మా, ఫైనల్గా మనకి ఈ క్యాల్కులేషన్ అంతా చేస్తే హెచ్ వాల్యూ ఎంత వచ్చింది? r/4 వచ్చింది. జాగ్రత్తగా మీరు పాజ్ చేసి ప్రతి స్టెప్ రాసుకోండి. ఓకే, మీరు సొంతంగా ట్రై చేయండి క్యాల్కులేషన్, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ లాజిక్ ఏంటి? 36% డిక్రీజ్ అయింది అన్నాడు అంటే ఎంత మిగిలి ఉంటుంది? 64% ఉంటుంది. ఓకే, సో సర్ఫేస్ మీద కన్నా 36% డిక్రీజ్ అయిందంటే సర్ఫేస్ మీద ఉండే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీలో 64% ఉంటుంది అని అర్థం. ఓకేనా? సో అదొక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఫైండ్ ది పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ది వెయిట్ ఆఫ్ ది బాడీ ఓకే when taken to a depth of 32 kilometers below the surface of the earth. 32 kilometers లోపలికి వెళ్తే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీలో పర్సంటేజ్ చేంజ్ ఎంత అని అడిగాడు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీలో పర్సంటేజ్ చేంజ్ ఎంత అని అడిగాడమ్మా. ఓకే, సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ? డెల్టా జీ/జీ ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేయాలి, అంతే సింపుల్. ఓకే, డెల్టా జీ/జీ ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా జీ క్యాలిక్యులేట్ చేయాలంటే డెల్టా జీ అంటే ఏంటమ్మా? జీ మైనస్ జీడీ. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఫార్ములాస్ అందుకే రాశాను. ఫస్ట్ ఏమన్నాడు? వెయిట్ అన్నాడు. వెయిట్లో పర్సంటేజ్ చేంజ్ ఎంత అని అడిగాడు. సో డెల్టా డబ్ల్యూ/డబ్ల్యూ ఇంటూ 100 ఈక్వల్ టు హౌ మచ్, అలాగే రాశాను. ఓకే, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఇచ్చాడు 6400 కిలోమీటర్స్. వెయిట్ అంటే ఏంటి? ఎంజీ. ఓకే, అది ఎక్కడ? సర్ఫేస్ మీద. డి అనే డెప్త్ వెళ్తే ఏమవుతుంది? ఎంజీడీ అవుతుంది. జీడీ అంటే ఏంటమ్మా? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ డెప్త్ డి. సో ఎంజీడీ అవుతుంది. సో ఆ రెండింటిని మైనస్ చేసా, డివైడెడ్ బై ఒరిజినల్ వెయిట్ ఎంతమ్మా? ఎంజీ ఇంటూ 100. ఓకే, ఇక్కడ ఎంలన్నీ క్యాన్సిల్ అయ్యి మనకి ఏమైంది? జీ మైనస్ జీడీ/జీ ఇంటూ 100. జీ మైనస్ జీడీ/జీ ఇంటూ 100లో 100ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు కదా, జీ/జీ మైనస్ జీడీ/జీ అని రాయొచ్చు. అప్పుడు అదేమవుతుంది? 1 మైనస్ జీడీ/జీ ఇంటూ 100 అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను జీడీ/జీ వాల్యూ క్యాల్కులేట్ చేస్తా. జీడీ అంటే డి అనే డెప్త్లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫార్ములా మనకు తెలుసు, జీ ఈక్వల్ టు 1 మైనస్ డి/ఆర్ డివైడెడ్ బై జీ. జీ క్యాన్సిల్ అయింది, మనకి ఏం మిగిలింది? 1 మైనస్ డి/ఆర్ మిగిలింది. ఓకే, సో జీడీ/జీ ఈక్వల్ టు 1 మైనస్ డి/ఆర్. మనకు కావాల్సింది ఏంటి? 1 మైనస్ జీడీ/జీ. సో 1 మైనస్ జీడీ/జీ ఏమవుతుంది? డి/ఆర్ అవుతుంది. సింపుల్. ఓకే, సో 1 మైనస్ జీడీ/జీ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? డి అంటే ఎంత? డెప్త్ 32 కిలోమీటర్స్ డివైడెడ్ బై ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎంత? 6400 కిలోమీటర్స్. ఓకే, ఆ క్యాల్కులేషన్ కనుక నేను చేస్తే 1 మైనస్ జీడీ/జీ ఇంటూ 100 ఈక్వల్ టు ఇదిగోండి 0.5% వచ్చింది. ఓకే, 1/200 వచ్చింది. నేను పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇంటూ 100 చేశా. సో ఏమొస్తుందమ్మా? 0.5% అంటే 0.5% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. చూడమ్మా, ఇక్కడ ఆల్రెడీ నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పెట్టేశాను, ఎందుకంటే టైం సేవ్ చేయడం కోసం. లేదంటే 1 వీడియోలో గ్రావిటేషన్ మొత్తం అవదమ్మా. అందుకని చెప్పి నేను ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టేశా. మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా పెట్టాను, కింద చూడండి. క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్ అని చెప్పి ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చామా. ఈ 3 క్వశ్చన్స్ మీరు రాసుకోండి, దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ మూన్ ఈజ్ 1/6 ఆఫ్ ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎర్త్. ఇఫ్ ద రేషియో ఆఫ్ డెన్సిటీస్ ఇచ్చడం ఇక్కడ, దెన్ రేడియస్ ఆఫ్ ది మూన్ ఆర్ఎం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఈ విల్ బి ఎంత? ఆన్సర్ కూడా అక్కడ ఇచ్చేసారు. ఓకే, సో అలాగా ఒక 3 ప్రాబ్లమ్స్ ఇచ్చామా. ఈ 3 ప్రాబ్లమ్స్ మీ ప్రాక్టీస్ కోసం వదిలేశాను. సో ఆ 3 ప్రాబ్లమ్స్ చేయటం మీ బాధ్యత. అప్పుడు మీకు సెట్ అవుతుందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ చూడమ్మా, ఈసారి వేరియేషన్ ఆఫ్ జీ విత్ లాటిట్యూడ్. లాటిట్యూడ్ అంటే ఏంటి? లాటిట్యూడ్ అంటే ఏంటి? ఈ పక్కన డయాగ్రామ్ వేస్తే చూడమ్మా. ఇదిగోండమ్మా, దిస్ ఈస్ ఎర్త్. ఓకే, సో ఎర్త్ మీద నేను ఏదో ఒక పాయింట్ కన్సిడర్ చేస్తాను. ఇక్కడ ఎర్త్ మీద నేను ఇక్కడ ఏదో పాయింట్ కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఈక్వేటర్.
ఎర్త్ సెంటర్ నుంచి ఇలా లైన్ ఒకటి పాస్ అవుతుంది కదా, యాక్చువల్ గుండ్రంగా పాస్ అవుతుంది, బట్ నేను ఇలా రాస్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వేటర్. సెంటర్ నుంచి ఇలా హారిజాంటల్ లైన్ ఒకటి పాస్ అవుతుంది. ఓకే, ఇది పోల్స్ని కనెక్ట్ చేసే లైన్. ఓకే అమ్మా, ఇది ఈ లైన్ ఏమో పోల్స్ని కనెక్ట్ చేసే లైన్. ఈ సెంటర్లో హారిజాంటల్గా ఉండేది ఈక్వేటర్ మధ్యలోంచి పాస్ అయ్యే లైన్. ఇప్పుడు ఈ పాయింట్ యొక్క లాటిట్యూడ్ ఎంతో నాకు కావాలి. సింపుల్, నేను ఏం చేస్తా అంటే ఈ సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేసి ఈ యాంగిల్ ఎంతో కనుక్కుంటా. దాన్ని నేను లాటిట్యూడ్ లాంబ్డా అంటున్నాను. ఓకే అమ్మా, సో లాటిట్యూడ్ అంటే అది. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈ లాటిట్యూడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎందుకు డిపెండ్ అవుతుంది అంటే ఈ యాక్చువల్గా ఇది ఎర్త్ అనేది ఇదిగోండి ఇలాగా ఒమేగా అనే యాంగులర్ వెలాసిటీ తోటి తిరుగుతుంది అనుకోండి. దానివల్ల కొరియాలిస్ ఫోర్స్ అనేది ఒక ఫోర్స్ డెవలప్ అవుతుందమ్మా. దాన్ని మనం సెంట్రిఫ్యూగల్ సూడో ఫోర్స్, ఒక సూడో ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎర్త్ రొటేట్ అవుతుంది కాబట్టి ఎర్త్ మీద ఉండే ప్రతి పాయింట్ మీద ఒక సూడో ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ సూడో ఫోర్స్ వల్ల యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీలో కొంత చేంజ్ వస్తుంది. అదంతా మనకు అవసరం లేదు, మనకి ఈ ఫార్ములా అవసరం. ఏంటో ఫార్ములా ఇదిగోండి, జీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ లాంబ్డా. ఓకే, జీ లాంబ్డా ఈక్వల్ టు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ లాంబ్డా. ఓకేనా, జీ లాంబ్డా అంటే ఏంటి? ఈ పాయింట్ దగ్గర ఉండే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, మరి జీ అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా పోల్స్ దగ్గర ఉండే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అమ్మ. పోల్స్ దగ్గర ఉండే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈ జీ. ఓకే, మనం జీ వాల్యూ 9.8 ఇది రాస్తున్నాం కదా, అది ఎక్కడ వాల్యూ అంటే పోల్స్ దగ్గర వాల్యూ. ఓకే, మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ లాంబ్డా. ఓకే, యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఫార్ములా కూడా కాదు, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇదమ్మా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఎందుకంటే ఈ ఆర్ వాల్యూ కనుక్కుంటాం మళ్ళీ మనకు పెద్ద తలకాయ నొప్పి. ఓకే, సో మీరు ఈ ఫార్ములా యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? జీ లాంబ్డా ఈక్వల్ టు జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్ లాంబ్డా. ఓకే, మనం ఎర్త్ కేసులోనే కన్సిడర్ చేస్తాం కాబట్టి, వేరే ప్లానెట్ అయితే మళ్ళీ తలకాయ నొప్పి ఉంటుంది. ఎర్త్ కేసులో కన్సిడర్ చేసినప్పుడు ఒమేగా స్క్వేర్ ఆర్ వాల్యూని 0.034 అని రాసుకోండి. ఓకే, అదొక షార్ట్ కట్ అనుకోండి. సో ఎర్త్ కేసులో ఒమేగా స్క్వేర్ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 0.034 అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి అమ్మ, ఆర్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0.034 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో లాంబ్డాతో అంటే లాటిట్యూడ్ తోటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా మారుతుంది అంటే జీ లాంబ్డా ఈక్వల్ టు జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్ లాంబ్డా. ఓకే, కాస్ స్క్వేర్ లాంబ్డా. ఇది కాదమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కాదు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను గ్రీన్ పెన్లో పెట్టిన బాక్స్ కాదు, బ్లూ పెన్లో పెట్టి అండర్లైన్ చేసా చూడండి. బ్లూ పెన్లో ఇలాగ ఒక క్లౌడ్ లాగా గీసా కదా, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒమేగా స్క్వేర్ ఆర్ వాల్యూ ఏమవుతుంది? 0.034. ఇది యాక్చువల్గా మీరు అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనుకుంటారు కానీ వద్దమ్మా, అంత టైం తీసుకోకండి. ఓకే, చాలా టైం పట్టేస్తుంది అది క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఆ వాల్యూ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 0.034. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలమ్మా? ఫస్ట్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ తీసుకోవాలి. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ వాల్యూ ఎంత? 6400 కిలోమీటర్స్. దాన్ని మీటర్స్లోకి మార్చుకోవాలి. ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎర్త్ 1 రొటేషన్ చేయడానికి పట్టే 1 రొటేషన్లో ఎంత యాంగిల్ తిరుగుతుంది? 360 degrees. ఓకే, డివైడెడ్ బై ఎంత టైంలో తిరుగుతుంది అంటే 1 డేలో. 1 డే అంటే 24 hours ఇంటూ 60 minutes ఇంటూ 60 seconds వేయాలి. దానికి హోల్ స్క్వేర్ వేయాలి ఒమేగా స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అంతే కదమ్మా. సో దానికి మీకు ఎంత టైం పడుతుందో తెలుసు కదా, చాలా టైం పట్టేస్తుంది ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే. కాబట్టి మీరు డైరెక్ట్గా వాల్యూ గుర్తుపెట్టుకోండి, 0.034. ఓకే, సరే పోల్స్ దగ్గర లాంబ్డా వాల్యూ ఎంత అవుతుంది? పోల్స్ అంటే ఈ పాయింట్ అమ్మా, ఎగ్జాక్ట్గా పై పాయింట్. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో పోల్ అని రాశాడు కదా. సో ఆ పాయింట్ దగ్గర లాంబ్డా వాల్యూ ఎంత అవుతుంది అంటే 90 degrees అవుతుంది. కాస్ 90 వాల్యూ 0 అవుతుంది. కాబట్టి జీ లాంబ్డా ఈక్వల్ టు డైరెక్ట్గా జీ అవుతుంది. దట్ ఈస్ ది మ్యాక్సిమం వాల్యూ. సో పోల్స్ దగ్గర యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మ్యాక్సిమం ఉంటుంది. మరి ఈక్వేటర్ దగ్గర ఎంత ఉంటుంది అంటే ఈక్వేటర్ దగ్గర లాంబ్డా వాల్యూ 0 degrees. ఓకే, ఈక్వేటర్ దగ్గర లాంబ్డా వాల్యూ 0 degrees అమ్మా. సో 0 degrees అయితే ఆటోమేటిక్గా కాస్ 0 వాల్యూ 1 పెట్టుకోవచ్చు. కాస్ స్క్వేర్ 0 కూడా 1 అవుతుంది.
సో అది మనం సబ్స్టిట్యూట్ చేస్తే జీ వాల్యూ ఏమవుతుంది, జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్, దట్ ఈస్ ది మినిమం వాల్యూ. ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఆర్ వాల్యూ ఇచ్చాడు చూడమ్మా, 0.034 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఫర్ ఎర్త్. వేరే ప్లానెట్ ఇస్తే చచ్చినట్టు మనం క్యాల్కులేట్ చేయవలసిందే. ఓకే రైట్. సో ఎర్త్ ఇస్తే కనుక ఆర్ ఒమేగా స్క్వేర్ 0.034 అవుతుంది. సో ఇంకో క్వశ్చన్, ఇక్కడ ఇంకో పాయింట్ అడగడం, ఈ పాయింట్ మీద క్వశ్చన్స్ అడిగింది తక్కువే కానీ బట్ గుర్తుపెట్టుకోండి, వేరియేషన్ ఆఫ్ జీ డ్యూ టు షేప్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ మనం స్పియర్ అని తీసుకుంటాం, నిజానికి ఎర్త్ స్పెరాయిడ్లో ఉంటుందమ్మా. అంటే ఇదిగోండి ఇలా ఏదో షేప్ ఉంటుంది, స్పెరాయిడ్ షేప్లో ఉంటుంది, ఎగ్జాక్ట్ స్పియర్ కదా, అది నియర్లీ ఈక్వల్ టు స్పియర్ షేప్లో ఉంటుంది. ఓకే, సో అది ఈక్వేటర్ దగ్గర బల్జ్ అయి ఉంటుంది, పోల్స్ దగ్గర ఎలా ఉంటుందమ్మా, అది కొంచెం తప్పడుగా నొక్కేసినట్టు ఉంటుంది. సో ఈక్వేటర్ దగ్గర దాని రేడియస్ ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర రేడియస్ తక్కువ ఉంటుంది. సో జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ద వాల్యూ ఆఫ్ జీ ఎట్ ది ఈక్వేటర్ ఈజ్ మినిమం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రేడియస్ ఎక్కువ ఉంది కాబట్టి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ కాబట్టి ఈక్వేటర్ దగ్గర మినిమం అవుతుంది, పోల్స్ దగ్గర మ్యాక్సిమం అవుతుంది. సో మనం స్పెరాయిడ్ కన్సిడర్ చేసినా చేయకపోయినా పోల్స్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర మినిమం వాల్యూ ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లైన్స్ జాయినింగ్ ది ప్లేసెస్ ఆఫ్ ఎర్త్ హ్యావింగ్ సేమ్ వాల్యూస్ ఆఫ్ జీ ఆర్ కాల్డ్ ఐసోగ్రామ్స్ అట. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎర్త్ మీద ఏ పాయింట్స్ దగ్గర జీ వాల్యూ సేమ్ ఉంటుందో ఆ వాల్యూస్ని అన్నిటిని కలిపి మనం ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ వాల్యూ ఆఫ్ జీ, దాన్నే మనం ఏమంటామమ్మా, ఐసోగ్రామ్ అంటామట. అఫ్ కోర్స్ అవసరం లేదు కానీ ఎప్పుడైనా ఒకవేళ థియరీలో పొరపాటున నీట్ వాళ్ళని ఎవరైనా అడిగాడు అనుకోండి, సో గుర్తుంటుంది కదా. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఆల్రెడీ నేను సాల్వ్ చేసి పెట్టామా, చూడండి ఏంటా ప్రాబ్లం. వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్ సో దట్ ది ఆబ్జెక్ట్స్ ఎట్ ది ఈక్వేటర్ బికమ్స్ వెయిట్లెస్నెస్. ఓకే చూడమ్మా, ఎర్త్ ఎంత ఫాస్ట్గా రొటేట్ అవుతుంటే, ఎంత ఫాస్ట్గా అని కాదు, ఆ టైం పీరియడ్ ఎంత ఉంటే, ఓకే ఎక్కడ పెట్టిన ఇది అడిగాడమ్మా, ఈక్వేటర్ దగ్గర పెట్టిన ఆబ్జెక్ట్స్ వెయిట్లెస్నెస్ ఫీల్ అవుతాయి. అంటే ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ 0 అవ్వాలి. జీ వాల్యూ 0 అవ్వాలంటే టైం పీరియడ్ ఏమవ్వాలి, అది క్వశ్చన్. మనం ఏం చేస్తాం, ఇదిగోండి ఈ ఫార్ములా తీసుకుంటాం, జీ డాష్ ఈక్వల్ టు జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్ ల్యాండా. ఇప్పుడే మనం చదువుకున్నాం, ఆ ఫార్ములా తీసుకుంటాం. వాడు ఈక్వేటర్ అన్నాడు కాబట్టి క్వశ్చన్లో ల్యాండా వాల్యూ 0 అవుతుంది. సో ల్యాండా వాల్యూ 0 పెడితే జీ డాష్ ఈక్వల్ టు జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్, కాస్ స్క్వేర్ 0 అలాగో 1 అవుతుంది. కాబట్టి మనకేమి ఇచ్చాడు, జీ డాష్ వాల్యూ 0 అవ్వాలన్నాడు, అంతే కదా. వెయిట్లెస్ అవ్వాలి అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవ్వాలి, 0 అవ్వాలి. సో జీ డాష్ వాల్యూ 0 అయితే జీ మైనస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. దాని నుంచి ఒమేగా స్క్వేర్ ఏమవుతుంది, జీ బై ఆర్ అవుతుంది, అంతే కదా. జీ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఆర్ అవుతుంది, అలాగే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీ బై ఆర్ అవుతుంది. జీ అంటే 9.8 వాడు ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ 6400 కిలోమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 6400 ఇంటూ 10⁻³ రాశా. దాన్నే 6.4 ఇంటూ 10⁻6 అని రాసుకోవచ్చు. కాబట్టి ఒమేగా వాల్యూ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 9.8 బై 6.4 ఇంటూ 10⁻+6 అవుతుంది, +6 ఉంటుంది. ఓకే, సో ఒమేగా వచ్చింది. ఒమేగా అంటే ఏంటమ్మా, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్కి రిలేషన్ మనకు తెలుసు, టీ ఈక్వల్ టు 2π బై ఒమేగా. సో టీ ఈక్వల్ టు 2π బై ఒమేగా బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 5078 సెకండ్స్ వచ్చిందమ్మా. దానికి కావాలంటే మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, డివైడెడ్ బై 60 వేసి. ఓకే, అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే అవర్స్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, డేస్లో కన్వర్ట్ చేయాలంటే డేస్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఓకే అమ్మా, రైట్. సో టైం పీరియడ్ ఏమొచ్చింది, 5078 సెకండ్స్ వచ్చింది. అంటే చూడండి అమ్మా, ఇక్కడ కొంచెం క్యాల్కులేషన్ ఎక్కువ ఉంది, బట్ మనకి ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు క్యాన్సిల్ అయ్యే విధంగా ఇస్తాడు. ఓకేనా, క్యాన్సిల్ అయ్యే విధంగా మనకి ఇస్తాడు. సో ఆ ప్రాబ్లం లేదు. కింద ప్రాక్టీస్ ప్రాబ్లం ఒకటి పెట్టామమ్మా. సో ఆ ప్రాక్టీస్ ప్రాబ్లం మీరు నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకొని చేయడానికి క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ప్రాక్టీస్ ప్రాబ్లం ఆన్సర్ కూడా నేను ఇచ్చేసాను ఇక్కడ. ఓకే, ఆన్సర్ కూడా ఇచ్చేసాను కాబట్టి ప్రాక్టీస్ ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్, ఆర్బిటాల్ స్పీడ్ ఆఫ్ వెలాసిటీస్. సో నెక్స్ట్ చూడమ్మా, ఆర్బిటాల్ స్పీడ్ ఆఫ్ శాటిలైట్స్. శాటిలైట్ అంటే ఏంటి, ఎర్త్ చుట్టూరు తిరిగే ఏ బాడీ అయినా శాటిలైట్ అనే అంటాం. మనకున్న న్యాచురల్ శాటిలైట్ మూన్. అంతేకాకుండా మనం కొన్ని శాటిలైట్స్ని మనం ఆర్టిఫిషియల్గా కూడా పంపిస్తాం, అవి కూడా ఎర్త్ చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. అవి ఎర్త్ చుట్టూరు తిరగాలి అంటే వాటికి ఆర్బిటాల్ స్పీడ్ ఎంత ఉండాలి. ఆర్బిటాల్ స్పీడ్ అంటే ఏంటమ్మా, ఎర్త్ చుట్టూరు తిరగడానికి మనం ఇచ్చే వెలాసిటీ.
ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్. ఓకే, శాటిలైట్ని ఇలా పైకి పంపించి ఈ హైట్లో శాటిలైట్ ఇలా చుట్టూరు తిరిగేటట్టు చేయాలి అంటే ఈ డైరెక్షన్లో నేను ఎంత వెలాసిటీ ఇవ్వాలి, దాన్నే నేను ఆర్బిటాల్ వెలాసిటీ అంట. ఓకే, సో ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా ఏమవుతుంది అంటే ఇదిగోండమ్మ, జనరల్ ఫార్ములా V0 ఈక్వల్ టు √GR²/r+h. చూడండి ఇక్కడ బోలంత మ్యాటర్ నేను పెట్టుంచాను. మీరు, నేను ఇంపార్టెంట్ మ్యాటర్స్ వరకే టచ్ చేస్తున్నామా, మీరు మాత్రం యూ హ్యావ్ టు ఏమంటారు మొత్తం పాయింట్స్ అన్ని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో మీరు పాయింట్స్ని చదువుకోండి. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు హైలైట్ చేస్తున్నా అంతే. ఓకే, ఇదిగోండమ్మ, ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా, సో దీన్ని నేను హైలైట్ చేస్తున్నాను. ఇలా కొన్ని పాయింట్స్ని మాత్రమే నేను టచ్ చేస్తున్నామా, మిగిలిన పాయింట్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి, మీరు చదువుకోండి. ఓకేనా, సో ఆర్బిటాల్ వెలాసిటీకి ఫార్ములా ఏంటంటే అమ్మ ప్రతిదీ పైనుంచి నేను చెప్తున్నాయి కూడా నేను జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నా. ఇది క్రాష్ కోర్స్ కాబట్టి మిగిలిన పాయింట్స్ మీరు చదువుకోవాలి. సో V0 ఈక్వల్ టు √GM/r. r అంటే r+h, అంటే సర్ఫేస్ నుంచి ఎంత హైట్ ఉందో ఆ హైట్ తీసుకోవాలి, ఇంకా రేడియస్ ఆఫ్ ది ఎర్త్ కూడా కన్సిడర్ చేయాలి. GM బదులు GR² సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేస్తే √GR²/r+h వస్తుంది ఆన్సర్. ఓకే రైట్, అలాగే యాంగులర్ వెలాసిటీ కూడా ఒక ఫార్ములా ఇచ్చాడమ్మా, √GM/r+h³ అని. ఓకే, అలాగే టైం పీరియడ్ కూడా ఒక ఫార్ములా ఉంది. యాంగులర్ వెలాసిటీ ఫార్ములా గుర్తుంటే ఆటోమేటిక్గా టైం పీరియడ్ ఫార్ములా గుర్తుంటుంది. ఎలాగా 2π/ω కాబట్టి సింపుల్గా 2π/ω సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. GM బదులు GR² కూడా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే అమ్మ, ఇక్కడ ఈ ఫార్ములాలో GM బదులు స్మాల్ g × r² సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని చెప్పే కదా, r+h³ అవుతుంది. ఓకే అమ్మ, రైట్, సో ఆ రకంగా మనం మేనేజ్ చేయొచ్చు. రైట్, ఫర్ ఎ శాటిలైట్ ఆర్బిటింగ్ వెరీ క్లోజ్ టు ఎర్త్, ఎర్త్కి బాగా దగ్గరగా ఉంటే ఆర్బిటాల్ వెలాసిటీ ఏమవుతుంది, √GM/r. ఓకే, సో అది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, √GRకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే GM బదులు GR² సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, r క్యాన్సిల్ అయ్యి √GR మిగులుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, 8 km/s. వాల్యూ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాల్కులేషన్ టిప్ అది. ఓకే, షార్ట్ ట్రిక్ అనుకోండి అది. సో √GM/r కనపడిన, √GR కనపడిన ఎర్త్ విషయంలో √GM/r కనపడిన, √GR కనపడిన మనం ఏం పెట్టొచ్చమ్మా, 8 km/s వాల్యూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మీ క్యాల్కులేషన్లో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అంతేకాదు ఇక్కడ రాసిన యాంగులర్ వెలాసిటీ టైం పీరియడ్ ఫార్ములాస్ నుంచి T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r³ అని కూడా మనం రాసుకోవచ్చు. ఎప్పుడు, వెన్ ది ఆర్బిట్ ఈజ్ వెరీ క్లోజ్లీ రివాల్వింగ్. ఓకే అమ్మ, రైట్. నెక్స్ట్ చూడండి, 2 శాటిలైట్స్ ఉన్నాయి రివాల్వింగ్ అరౌండ్ ది ఎర్త్ ఇన్ డిఫరెంట్ సర్క్యులర్ ఆర్బిట్స్ ఆఫ్ రేడియస్ r1, r2 డిఫరెంట్ రేడియస్లో అవి రివాల్వ్ అవుతున్నాయి అట్ వర్టికల్ హైట్స్ h1 అండ్ h2. సర్ఫేస్ నుంచి వాటి హైట్స్ ఎంతమ్మా, h1 అండ్ h2. అప్పుడు వెలాసిటీ ఎలా డిపెండ్ అవుతుంది అంటే, వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r అమ్మ. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను హైలైట్ చేసిన పాయింట్లో చూడండి, v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r. ఆర్బిటాల్ వెలాసిటీ అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r, √r యాక్చువల్గా. కాబట్టి v1/v2 ఈక్వల్ టు √r2/r1 అవుతుంది. r2 అంటే r+h2, r1 అంటే r+h1. ఓకే, సో ఈ రకంగా మనం ఇది చూడండి, ఇక్కడ వాల్యూ ఇచ్చాడు చూడండి, ఆర్బిటాల్ వెలాసిటీ ఫర్ ఎ శాటిలైట్ క్లోజ్ టు సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ 8 km/s అని రాసాం కదా. ఇక్కడ అదే వాల్యూ ఇక్కడ కూడా పాయింట్ ఇక్కడ కూడా ఇచ్చాడు. ఆర్బిటాల్ వెలాసిటీ అనేది మాస్ ఆఫ్ ది శాటిలైట్ మీద డిపెండ్ కాదు. ఓకేనా, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేస్తున్నాం. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఇచ్చాడు. ఎవరిది, శాటిలైట్. ఆ శాటిలైట్ ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ క్లోజ్ టు కాదు, హైట్ కనుక తక్కువ ఉన్నప్పుడు టైం పీరియడ్ ఆఫ్ శాటిలైట్ ఏమవుతుంది అంటే 1.41 hours అట, అంటే లేదంటే 84.6 minutes. ఎప్పుడమ్మా హైట్ వాల్యూ r కన్నా బాగా తక్కువ ఉన్నప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది, 1.41 hours అవుతుంది. అంటే 1.41 hoursలో అది మన చుట్టూరు తిరుగుతుంది అనమాట టైం పీరియడ్ అది. ఓకేనా, సో టైం పీరియడ్కి ఇంకో ఫార్ములా కూడా ఇచ్చాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ, ఆ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, టైం పీరియడ్కి ఫార్ములా ఇంకోటి కూడా ఇచ్చాడమ్మా, డెన్సిటీ ఫార్ములాని. మ్యాక్సిమం దాని మీద క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు తక్కువే. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెవల్యూషన్. ఫ్రీక్వెన్సీ ఏంటమ్మా, సింపుల్, n = 1/t. ఓకే, టైం పీరియడ్ తెలిస్తే ఫ్రీక్వెన్సీ తెలిసినట్టే.
ఓకే అమ్మా, ఒమేగా తెలిస్తే టైం పీరియడ్ తెలిసినట్టు. ఒమేగా ఈక్వల్ టు 2π/t కాబట్టి, లేదా t ఈక్వల్ టు 2π/ω కాబట్టి. ఓకే, వన్స్ టైం పీరియడ్ తెలిసిందనుకోండి, ఫ్రీక్వెన్సీ కూడా తెలిసినట్టు n ఈక్వల్ టు 1/t. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం ఫ్రీక్వెన్సీ కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం. హెచ్ కనుక వెరీ మచ్ లెస్ దాన్ ఆర్ అయితే ఇదిగోండమ్మా 1/2π√g/r అవుతుంది ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇంకేం క్యాలిక్యులేట్ చేయొచ్చు, యాంగులర్ మొమెంటం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, యాంగులర్ మొమెంటం ఫార్ములా L ఈక్వల్ టు mvr. ఓకే, v అంటే ఏంటి, ఆర్బిటాల్ వెలాసిటీ √gm/r. అది జనరల్ ఫార్ములా అమ్మ. √gm/r అనేది జనరల్ ఫార్ములా. ఆ తర్వాత gm బదులు gr² సబ్స్టిట్యూట్ చేస్తారు, r బదులు r+h సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇదంతా మామూలే. అయితే ఇక్కడ చూడండి, ఎనర్జీ ఆఫ్ ఆర్బిటింగ్ శాటిలైట్. ఒక శాటిలైట్ ఎర్త్ చుట్టూరు తిరుగుతుంది లేదా ప్లానెట్ చుట్టూరు తిరుగుతుంది అంటే దానికి 2 ఎనర్జీస్ ఉంటాయి. మెకానికల్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాము నేను. ఏంటా మెకానికల్ ఎనర్జీ? పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా -gmm/r. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ గురించి నేను చివరిలో పెట్టామా, ప్రస్తుతానికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, -gm1m2/r. ఓకే, m1 m2 అని 2 మాసెస్ ఉన్నాయనుకోండి, m1 m2 అని 2 మాసెస్ ఉన్నాయనుకోండి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అవుతుందంటే -gm1m2/r. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. గ్రావిటేషనల్ పొటెన్షియల్ గురించి చివరిలో నేను వీడియో ఎండింగ్లో ఉంటుంది. అలాగే కైనెటిక్ ఎనర్జీ కావాలి అంటే 12mv² వేస్తాం. v బదులు ఆర్బిటాల్ వెలాసిటీ వేయండి. ఓకే, ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, √gm/r. సో v² అన్నాడు కాబట్టి gm/r అవుతుంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసా. టోటల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, అది దేనికి ఈక్వల్ అవుతుంది, -gmm/r. ఒక్కసారి ఈ ఫార్ములాస్ చూడండి. ఇదేమో -gmm/r, కైనెటిక్ ఎనర్జీ ఏమో +gmm/2r. ఓకే, టోటల్ ఎనర్జీ -gmm/2r. ఓకే, సో ఈ 3 రిలేషన్స్ నుంచి ఇదిగో ఈ పక్కన ఒకటి నేను రాసాను, అలా రాయించాము చూడమ్మా. మాడ్యులస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఎందుకు పెడుతుందంటే మైనస్ పక్కన పెట్టేయండి, మైనస్ పక్కన పెట్టి ఆలోచించండి, మాడ్యులస్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ రిలేషన్ ఆర్బిటింగ్ శాటిలైట్లో ఎక్కువ ఉపయోగపడుతుందమ్మా. వాడు కైనెటిక్ ఎనర్జీ ఇచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ అడుగుతాడు. సింపుల్, మీరు ఏం చేస్తారు, కైనెటిక్ ఎనర్జీ ఇచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ అడిగితే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీకి డబుల్ ఉంటుంది, అంతే కదా. k = u/2 అంటే u ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 2k అవుతుంది. కానీ మనం ఏం చేయాలి, పొటెన్షియల్ ఎనర్జీ ముందు ఒక మైనస్ పెట్టాలి. అలాగే టోటల్ ఎనర్జీకి కూడా నెగిటివ్లోనే ఉంటుందమ్మా. టోటల్ ఎనర్జీ కూడా నెగిటివ్లోనే ఉంటుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది, బట్ ముందు ఒక మైనస్ వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుందమ్మా. ఇది కొంచెం వంకర టెంకర్గా వచ్చింది కానీ యాక్చువల్గా ఒక కర్వ్ వస్తుంది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఇలా ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఆల్వేస్ నెగిటివ్ కాబట్టి కింద గ్రీన్ కలర్ లైన్తో డ్రా చేశా. మెకానికల్ ఎనర్జీ కూడా నెగిటివే, సో ఇంచుమించుగా ఈ విధంగా ఉంటుంది. ఓకే అమ్మా, సో మిగిలిన పాయింట్స్ మీరు కొంచెం చదువుకోండి. ప్రస్తుతానికి నేను ఈ పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేశాను, మిగిలిన పాయింట్స్ మీరు చదువుకోండి. ఇక్కడ ఒక ప్రాబ్లం చేశాను, ఆ ప్రాబ్లం ఏంటో చూడండి. ఓకే, ఈ ప్రాబ్లంలో చాలా వరకు కవర్ అవుతున్నాయి చూడండి. ఏంటవి, క్యాలిక్యులేట్ ఆర్బిటాల్ వెలాసిటీ, టైమ్ పీరియడ్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీ ఫర్ ఏ బాడీ ఆఫ్ మాస్ 1000 kg ఆర్బిటింగ్ అరౌండ్ ది ఎర్త్ ఎట్ ఏ హైట్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, హైట్ వాల్యూ ఎంతమ్మా, రేడియస్ ఆఫ్ ది ఎర్త్కి ఈక్వల్ అట. అటువంటి టైంలో ఆర్బిటాల్ వెలాసిటీ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఏమేమి ఇచ్చాడు మనకి, మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇచ్చాడు. ఓకే, మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడమ్మా, చూడమ్మా ఇక్కడ యాక్చువల్గా మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇవ్వకపోయినా మనం చేయొచ్చాము. మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇవ్వకపోయినా ఆర్బిటాల్ వెలాసిటీ వస్తుంది కానీ కైనెటిక్ ఎనర్జీ రాదు కదా. సో మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కావాలి. ఓకే, హైట్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ 6400 కిలోమీటర్స్ ఇచ్చాడు, అంటే 6.4 × 10⁶ మీటర్స్. ఓకే, అదంతా పక్కన పెట్టండి. ఇదిగోండి, ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. v0 ఈక్వల్ టు gm/√gm/r+h. ఇది ఆర్బిటాల్ వెలాసిటీ యొక్క జనరల్ ఫార్ములా. ఓకే, హెచ్ ఏమన్నాడు, రేడియస్ ఆఫ్ ది ఎర్త్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు కాబట్టి హెచ్ బదులు కూడా ఆర్ పెట్టేసి అప్పుడు ఏమవుతుంది, √gm/2r అయింది. ఓకే, నేనేం చేశాను, 1/√2 బయటికి తీసుకొచ్చేసా. మిగిలింది ఏముంటుందమ్మా, √gm/r ఉంటుంది. √gm/r అంటే మిమ్మల్ని ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోమన్నా, ఏంటా షార్ట్ కట్, 8 km/s. ఓకే,
సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొచ్చిందమ్మా, ఆర్బిటాల్ వెలాసిటీ 8/√2 km/s వచ్చింది. అది మీటర్స్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 10³ తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది, 1000తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. సో 8/√2 × 10³ మీటర్స్/సెకండ్. నెక్స్ట్ ఏం కావాలి మనకి, టైం పీరియడ్ కావాలి. టైం పీరియడ్ కావాలంటే డైరెక్ట్ ఫార్ములా వాడండి, లేదంటే ఇదిగోండి, ఇది ఒక సింపుల్ ఇదమ్మా. ఓకే, ఆర్బిటాల్ వెలాసిటీ ఎంత, v0. ఓకే, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, 2πr అనే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. r అంటే ఏంటమ్మా, r+h. r+h అంటే 2r. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో h అంటే r కాబట్టి r+r 2r అవుతుంది. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశారు. సో 2π × 2r డివైడెడ్ బై v0 అంటే ఆర్బిటాల్ వెలాసిటీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 8/√2 × 10³ మీటర్/సెకండ్. సో ఆ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 64π/√2 × 10² సెకండ్స్. ఇక్కడ మళ్ళీ టైం పీరియడ్కి మీరు ఆల్రెడీ చదివిన ఫార్ములా ఉంది కదా పైన, అది వాడాల్సిన అవసరం లేదు. ఓకే, శాటిలైట్ ఒక సర్కిల్ వేయడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, సర్కిల్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుందో, ఒక సర్కిల్ ఒక రెవల్యూషన్లో 2πr అవుతుంది, డివైడెడ్ బై ఎంత వెలాసిటీతో వేసింది, అది ఆర్బిటాల్ వెలాసిటీ v0 అనే వెలాసిటీతో వేసింది. ఆ వాల్యూస్ని నేను ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగోండి ఇది వచ్చింది. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ, ఆ ఫార్ములా ఏంటి, gmm/2r కైనెటిక్ ఎనర్జీ. సో ఆ వాల్యూస్ కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ నాకు 16 × 10⁹ జూల్స్ వచ్చింది. కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది కాబట్టి మెకానికల్ ఎనర్జీ కూడా ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీకే ఈక్వల్ అవుతుంది, కానీ ముందు ఒక మైనస్ పెడతాం. పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీకి డబుల్ అవుతుంది, బట్ ముందొక మైనస్ పెట్టాలి. సో కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే చాలమ్మా, మెకానికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తే మళ్ళీ వాటి ఫార్ములాస్ వేసి క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయకండి. మనం ఇక్కడ ఏదో ఉపయోగించామో, mod ke = mod మెకానికల్ ఎనర్జీ, అదే లేదా mod టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mod పొటెన్షియల్ ఎనర్జీ డివైడెడ్ బై 2. ఈ ఫార్ములాని మనం ఉపయోగించి ఈ క్యాలిక్యులేషన్ చేసామమ్మా. ఓకే, ఫాస్ట్గా వెళ్తున్నాము, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చేయలేదు. అట్ ది సేమ్ టైం ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఫాస్ట్గానే వెళ్తున్నా, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ నేను బాగా ఫాస్ట్గా వెళ్తున్నా అనిపిస్తే మీరు యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉందమ్మా, అది స్లో చేసుకొని కూడా వినొచ్చు. ఓకే, స్లోలో పెట్టుకుని కూడా వినొచ్చు. మీరు పాజ్ చేసుకుని ప్రతి పాయింట్ రాసుకుంటా అంటే రాసుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్, వర్క్ డన్ ఇన్ మూవింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ టు ఏ హైట్ h అబౌవ్ ది సర్ఫేస్. ఓకే, ఈ వర్క్ డన్నే పొటెన్షియల్ ఎనర్జీలో చేంజ్ కింద సేవ్ అవుతుందమ్మా. ఒక బాడీని ఎర్త్ సర్ఫేస్ నుంచి h అనే హైట్కి తీసుకెళ్ళడానికి మనం ఎంత వర్క్ చేసాం, ఆ వర్క్ దేనికి ఈక్వల్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీలో డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇదిగోండి అదే రాసా, వర్క్ డన్ బై ఏజెంట్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, -gmm/r. r అంటే ఇక్కడ r+h, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ తీసుకోవాలి, హైట్ కూడా కన్సిడర్ చేయాలి. సెంటర్ నుంచి చూడాలమ్మా, సెంటర్ నుంచి డిస్టెన్స్ చూడాలి. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, -gmm/r+h. మైనస్ ఆఫ్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, ఇనీషియల్గా సర్ఫేస్ మీద ఉందనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ gmm/r కదా, సెంటర్ నుంచి డిస్టెన్స్ r కాబట్టి. సో -gmm/r అయింది. సో మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ అయితే ఫైనల్గా మనకి వర్క్ డన్ ఏమొచ్చిందమ్మా, mgh × r/r+h. ఓకే, ఇది వర్క్ డన్ బై ఎవరు, ఎక్స్టర్నల్ ఏజెంట్. ఆ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంటే పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుందమ్మా. సపోజ్ h వాల్యూ వెరీ వెరీ లెస్ అనుకోండి, r+h rకి ఈక్వల్ అవుతుంది, 6 క్యాన్సిల్ అయ్యి మనకి ఏమవుతుంది, mgh. అది ఎవరి పొటెన్షియల్ ఎనర్జీ అమ్మా, h అనే హైట్లో ఉన్న ఒక బాడీ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ. జనరల్ ఫార్ములా అయితే ఇదమ్మా, పొటెన్షియల్ ఎనర్జీకి జనరల్ ఫార్ములా ఇది, mgh × r/r+h. ఇది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి. బట్ అప్రాక్సిమేట్ ఫార్ములా ఏంటి, mgh, మీకు తెలిసిన ఫార్ములా అది mgh. ఓకేనా, అది ఎలా స్టోర్ అవుతుందమ్మా పొటెన్షియల్ ఎనర్జీ, మనం చేసిన వర్క్, సర్ఫేస్ నుంచి h అనే హైట్కి తీసుకెళ్ళడానికి మనం చేసిన వర్క్ పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. అయితే ఇక్కడ మనం పొటెన్షియల్ ఎనర్జీ గురించి అడగలేదు, వర్క్ డన్ అడుగుతున్నాడు కాబట్టి డైరెక్ట్గా వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ ఈక్వల్ టు mgh × r/r+h. గుర్తుపెట్టుకున్నామా, వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. డైరెక్ట్గా ఆ ఫార్ములా అడగొచ్చు, లేదంటే ఆ ఫార్ములా మీద క్వశ్చన్ అయినా అడగొచ్చు. అయితే నేను దీని మీద ప్రాక్టీస్ ప్రాబ్లం ఏం పెట్టలేదు. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడడం, ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి, ఎర్త్ మీద నుంచి ఒక రాయిని విసిరారు, ఏమవుతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇంకొంచెం గట్టిగా విసిరారు, ఇంకొంచెం పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఒక రాయిని విసిరినప్పుడు బాగా గట్టిగా విసిరారు, ఎర్త్ నుంచి అది మళ్ళీ వెనక్కి రాలేదమ్మా,
అంటే ఇనీషియల్గా ఒక మినిమం వెలాసిటీ ఇచ్చినప్పుడు ఒక రాయి ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ని దాటి వెళ్ళిపోతుంది. ఎంత మినిమం వెలాసిటీ ఇస్తామో దాన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఇదిగోండి, ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఏ బాడీ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ఏ ప్లానెట్ డిఫైన్డ్ యాజ్ ఎస్కేప్ వెలాసిటీ. ఒక ప్లానెట్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ ఒక ప్లానెట్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ని దాటుకుని వెళ్ళిపోవాలి అంటే మినిమం మనం ఎంత వెలాసిటీ ఇవ్వాలో దాన్నే మనం ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఓకే, అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ దాటి వెళ్ళిపోతుందంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎక్కడికో ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్ఫినిటీకి వెళ్ళిపోయినప్పుడు టోటల్ ఎనర్జీ ఏమవుతున్నాం? అక్కడ జీరో అవుతుంది. అంటే టోటల్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ మొత్తం మనం ఇచ్చిన కైనెటిక్ ఎనర్జీ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయిందమ్మా. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఏమైపోతుంది? టోటల్ ఎనర్జీ జీరో అయిపోతుంది. అంటే మనకు అసలు వెనక్కి రాదనమాట. సమ్ నెగిటివ్ వాల్యూనే ఏదో వచ్చిందనుకోండి, మళ్ళీ వెనక్కి వస్తుందని ఆశ ఉంటుంది. ఓకే, నెగిటివ్ వాల్యూ లేదు, అక్కడ జీరో అయిపోయిందంటే టోటల్ ఎనర్జీ జీరో అయిందంటే ఏంటి? అది బయటికి వెళ్ళిపోయింది. ఓకే, ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ దాటేసి బయటికి వెళ్ళిపోయింది. ఆ వెలాసిటీనే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోండమ్మా. ఏంటా ఫార్ములా? VE = GM/R, √2GM/R. ఓకే, GM బదులు మనం ఏం పెడతాం? GM బదులు ఏం పెడతామమ్మా? GR² పెడతాం, స్మాల్ gr². 6 క్యాన్సిల్ అయ్యి మనకి √2gr మిగులుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ కూడా ఇక్కడ ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఆ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకుని మీకు కావాలంటే అప్పటికప్పుడు డెరైవ్ చేసుకోవచ్చు, కానీ టైం వేస్ట్ అవుతుందమ్మా. అప్పటికప్పుడు డెరైవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? M బదులు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వస్తుంది అది. ఓకే, మీ ఇష్టం అండి. రైట్, లేదంటే G బదులు ఆల్రెడీ మీరు ఫార్ములా గుర్తుపెట్టుకున్నారు కదా, ఏంటది? √4/3 πr ρg. స్మాల్ g ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ మీరు ఫార్ములా ఆల్రెడీ గుర్తుపెట్టుకుని ఉంటారు కదా, అది సబ్స్టిట్యూట్ చేయండి, అదైనా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఎస్కేప్ వెలాసిటీకి సంబంధించిన ఇదమ్మా. ఓకే, నెక్స్ట్. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి. ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఫ్రమ్ సర్టెన్ హైట్ h అబౌవ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్. ఇప్పుడు సర్ఫేస్ మీద నుంచి విసిరితే ఎస్కేప్ వెలాసిటీ √2gr అమ్మా. సర్ఫేస్ మీద నుంచి కాకుండా ఎర్త్ సర్ఫేస్ నుంచి h అనే హైట్ వాల్యూ విసిరాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇదిగోండి, 2gh × r+h. ఓకే, h అనే హైట్లో g వాల్యూ ఎంత ఉంటుందో అది రాయాలి, ఇంకా r+h. ఓకే, √2gr ఉంటుంది, 2gr ఉంటుంది. r+h పెట్టండి, r బదులు. g బదులు ఆ హైట్లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంతో అది పెట్టండి. ఓకేనా? సో అలా మనం మేనేజ్ చేయాలమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, అవి చదువుకోండి. ఓకే అమ్మా, ఇది చూడండి. బిహేవియర్ ఆఫ్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. ఇవన్నీ ఫార్ములాస్ నేను ఇక్కడ ఇవ్వటం జరిగిందమ్మా. మీరు ఒకసారి అలా స్క్రోల్ చేస్తూ ఉంటున్నారు, మీరు కావాలంటే పాజ్ చేసుకొని రాసుకుంటా అంటే రాసుకోండి. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేస్తాం. అది ఏంటో ఇంపార్టెంట్ పాయింట్. ఎస్కేప్ వెలాసిటీ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఎంతమ్మా? 11.2 km/s. అదే మూన్కి అయితే 2.31 km/s అట. ఓకే, సో ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ చూడమ్మా, ఈ కేసెస్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. కింద నేను కొన్ని కేసెస్ ఇచ్చాను, అవి గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? సపోజ్ మనం ఇచ్చిన స్పీడ్ కనుక ఎస్కేప్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉందనుకోండి. ఇఫ్ v ఈజ్ గ్రేటర్ దాన్ v, అంటే మనం ఒక ఆబ్జెక్ట్కి ఒక స్పీడ్ ఇచ్చాము, ఆ స్పీడ్ ఎస్కేప్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉంది. సో v గ్రేటర్ దాన్ v. ఓకే, ఆ v వాల్యూ కూడా ఎంత ఉంది? n టైమ్స్ గ్రేటర్ ఉందమ్మా. v = n × v. అప్పుడు ఏమవుతుంది? గివెన్ వెలాసిటీ ఏమవుతుంది అంటే √n² - 1v. దీన్నే మనం ఇంటర్స్టెల్లార్ వెలాసిటీ అంటామమ్మా. ఓకే, సో మనం ఎస్కేప్ వెలాసిటీ కన్నా ఎక్కువ వెలాసిటీ తోటి బాడీని విసిరితే ఎలా వెళ్ళిపోతుంది? ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళాలంటే మనం ఎంత వెలాసిటీ ఇవ్వాలి? అదే v గివెన్. ఇది ఎప్పుడమ్మా? వెన్ ద గివెన్ స్పీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ. మనం ఇచ్చిన స్పీడ్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ.
ఓకే, v ఈక్వల్ టు ఎన్విఈ అయితే ఇదిగోండి ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఏ ఫార్ములా? v గివెన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ విఈ. షార్ట్ కట్ ఫార్ములా అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటే ఏంటి? v గివెన్ బై v ఎస్కేప్, అంతే కదా. ఎన్ వాల్యూ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 ఈ కేసులో, కేస్ 1లో. కేస్ 2 కూడా ఇచ్చే చూడండి అమ్మ. వెన్ గివెన్ స్పీడ్ ఈజ్ లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ. గివెన్ స్పీడ్ కనుక ఎస్కేప్ వెలాసిటీ కన్నా తక్కువ ఉంటే అది దీన్ని దాటి వెళ్ళిపోదు కదమ్మా. ఒక పర్టికులర్ హైట్ రీచ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఎంత హైట్ రీచ్ అవుతుంది? ఫార్ములా ఇదిగోండి, ఎన్ స్క్వేర్ ఆర్ బై 1 మైనస్ ఎన్ స్క్వేర్. ఓకే, v ఈక్వల్ టు ఎన్విఈని ఇక్కడ కూడా, కానీ ఇక్కడ ఎన్ వాల్యూ లెస్ దాన్ 1 అవుతుంది. ఎన్ వాల్యూ లెస్ దాన్ 1 అమ్మ, ఎందుకంటే గివెన్ స్పీడ్ ఈజ్ లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ. ఓకే, ఎస్కేప్ స్పీడ్ కన్నా గివెన్ స్పీడ్ తక్కువ ఉంది. ఓకేనా? సో మ్యాక్సిమం కొంత హైట్ రీచ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఎంత హైట్ రీచ్ అయ్యి వెనక్కి వస్తుంది అంటే హెచ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఆర్ఈ బై 1 మైనస్ ఎన్ స్క్వేర్. ఈ ఫార్ములాస్ అన్నీ ఎలా వచ్చినాయి అంటే బై అప్లయింగ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ కన్జర్వేషన్ అప్లై చేస్తే వచ్చిందమ్మా. ఆ డెరివేషన్స్ అన్నీ ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్స్టెల్లార్ వెలాసిటీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ విఈ. ఎన్ అంటే ఏంటమ్మా? వి గివెన్ డివైడెడ్ బై వి ఎస్కేప్. ఓకే, అలాగే కేస్ 2, ఇఫ్ గివెన్ స్పీడ్ ఈజ్ లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీ కన్నా తక్కువ ఉంటే వెలాసిటీ కొంత హైట్ వెళ్ళి వచ్చేస్తుంది. ఆ హైట్ ఎంత అంటే హెచ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఆర్ఈ బై 1 మైనస్ ఎన్ స్క్వేర్. ఇవి షార్ట్ కట్ ఫార్ములాస్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్. ఓకే, చూడమ్మ కింద ఒక ప్రాబ్లం కూడా దానికి సంబంధించి ఒక 2 ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ వెలాసిటీ ఇన్ ఇంటర్స్టెల్లార్ స్పేస్ ఇఫ్ గివెన్ వెలాసిటీ ఈజ్ రూట్ 2 టైమ్స్ ది ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్. మనం ఇచ్చిన వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీకి రూట్ 2 టైమ్స్ కనుక ఉంటే ఇంటర్స్టెల్లార్ వెలాసిటీ ఎంత అన్నాడు. సింపుల్గా v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ విఈలో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇంటర్స్టెల్లార్ వెలాసిటీ కూడా ఏమవుతుందో ఎస్కేప్ వెలాసిటీకి ఈక్వల్ అయింది ఈ కేసులో. అస్తమానం ఈక్వల్ అవుతుందని కాదు. నెక్స్ట్, ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ గివెన్ ఎ స్పీడ్ ఆఫ్ 4 కిలోమీటర్స్ పర్ సెకండ్. 4 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంటే అది ఎస్కేప్ వెలాసిటీ కన్నా తక్కువ అమ్మ. ఎస్కేప్ వెలాసిటీ ఎంత? 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఎర్త్, ఇది ఎర్త్ అమ్మ, ఈ ప్లానెట్ ఎర్త్ ఇది. మ్యాక్సిమం ఎంత హైట్ రీచ్ అవుతుంది అన్నాడు. ఫార్ములా మనకు తెలుసు, హెచ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఆర్ఈ బై 1 మైనస్ ఎన్ స్క్వేర్. ఈ ఫార్ములాలో ఎన్ బదులు మీరు ఏం చేస్తారు? వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎన్ వాల్యూ ఎలా వస్తుంది? గివెన్ వెలాసిటీ డివైడెడ్ బై ఎస్కేప్ వెలాసిటీ, అంతే కదమ్మా. సారీ గివెన్ వెలాసిటీ డివైడెడ్ బై ఎస్కేప్ వెలాసిటీ, అంతే. గివెన్ వెలాసిటీ డివైడెడ్ బై ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీని ఇక్కడ ఏమి రాసుకుంటున్నాడు చూడండి, 8√2 అని రాసుకుంటున్నాడు. అలా రాసుకుంటే బెటర్. ఓకే, ఎస్కేప్ వెలాసిటీ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ అని ఉంది. బట్ దాన్ని మీరు ఎలా రాసుకుంటారమ్మా? 8√2, అదొక షార్ట్ కట్. ఓకే, ఇక్కడ రాస్తా ఆగండి పక్కన. ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 8√2. ఎలా వచ్చింది ఇది? చూడమ్మా, ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్బిటాల్ వెలాసిటీ. ఆర్బిటాల్ వెలాసిటీ ఎంత? 8 కిలోమీటర్స్ పర్ సెకండ్, అంతేనా? ఓకే, సారీ, ఈ V0 రూట్ బయట ఉంటుందమ్మా. సో v ఈక్వల్ టు √2 ఇంటూ V0. ఓకేనా? ఎందుకంటే ఎస్కేప్ వెలాసిటీ ఏమో √2gr, ఇది ఆర్బిటాల్ వెలాసిటీ √gr. ఓకే, √gr వాల్యూ మనకు తెలిసి 8 కిలోమీటర్స్ పర్ సెకండ్. సో 8 కిలోమీటర్స్ పర్ సెకండ్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే 8√2 వస్తుంది. ఓకే, సో ఎస్కేప్ వెలాసిటీకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా, 8√2 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అదొక షార్ట్ కట్ అనుకోండి. ఓకే, రైట్. సో ఆ షార్ట్ కట్ ఇక్కడ అప్లై చేస్తే ఎన్ వాల్యూ ఏమొచ్చిందమ్మా? 1/√2 వచ్చింది. సో ఎన్ స్క్వేర్ బదులు 1/2√2 హోల్ స్క్వేర్ మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇదిగోండి ఫైనల్గా హెచ్ వాల్యూ ఎంత వచ్చింది? RE/7. ఓకే, హెచ్ వాల్యూ ఏమొచ్చిందమ్మా? RE/7. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఏంటా ప్రాబ్లం? ద ఎస్కేప్ వెలాసిటీ ఫ్రమ్ ది ఎర్త్. అరే పైకి వెళ్ళిపోయిందాం, ఒక్క నిమిషం. ది ఎస్కేప్ వెలాసిటీ ఫ్రమ్ ది ఎర్త్ ఈజ్ అబౌట్ 11 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంట. ఎర్త్ నుంచి ఎస్కేప్ వెలాసిటీ 11 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంటమ్మా. ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి అయి ఉంటుంది. ద ఎస్కేప్ వెలాసిటీ ఫ్రమ్ ఎ ప్లానెట్ హ్యావింగ్ ద ట్వైస్ ది రేడియస్ అండ్ సేమ్ మీన్ డెన్సిటీ యాజ్ ది ఎర్త్ ఈజ్. ఓకే, మీన్ డెన్సిటీ సేమ్ అంటున్నాడు, ఇంకేమంటున్నాడమ్మా? రేడియస్ మాత్రం ట్వైస్ అంటున్నాడు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్
ఎస్కేప్ వెలాసిటీకి ఫార్ములా రాద్దాం. అదేంటమ్మా, √2gm/r. m అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, r అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, మాస్ బదులు మనం వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఇదిగోండి ఇలా వచ్చింది ఫార్ములా. √2g ρ 4/3πre². అదమ్మా మిగిలింది. దీంట్లో g కాన్స్టెంట్, 4/3 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్. కాబట్టి ఇంకా వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే √ρ ఇంటూ re². re² స్క్వేర్ రూట్ బయటకు వస్తే re అవుతుంది. కాబట్టి v ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు re ఇంటూ √ρ. ఇక్కడ ఇంకో విషయం, రో కూడా సేమ్ అంటున్నాడు, సేమ్ మీన్ డెన్సిటీ అంటున్నాడు. కాబట్టి v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు re. సో వెలాసిటీ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ అమ్మ. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఎర్త్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ ప్లానెట్ ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ అవుతుంది. ఇక్కడ √ρe రాయాల్సిన పని కూడా లేదు. ఓకే, క్వశ్చన్లో ఏమిచ్చాడు, రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ట్వైస్ అన్నాడు. అంటే వెలాసిటీ ఆఫ్ ఎర్త్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ re అయితే రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఏమవుతుంది, ట్వైస్, డబుల్ ఆఫ్ re అవుతుంది, 2 ఇంటూ re అవుతుంది. సో re క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. సో వెలాసిటీ ఆఫ్ ప్లానెట్ ఏమవుతుందమ్మా, 2 ఇంటూ ve అవుతుంది. సో ఎస్కేప్ వెలాసిటీ మనకి ఎర్త్ మీద 11, ఆ ప్లానెట్ మీద అంటూ ఉంటుంది 22 km/s. ఆ పర్ సెకండ్ అక్కడ మిస్ అయింది, కట్ అయినట్టుంది. ఓకే, రైట్ అమ్మా. సో అది విషయం. నెక్స్ట్ మనం కెప్లర్స్ లాస్లోకి వెళ్దాం. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా, కెప్లర్స్ లాస్లో ఫస్ట్ లా చూడమ్మా, లా ఆఫ్ ఆర్బిట్స్ అంటే మీకు తెలుసు. అన్ని ప్లానెట్స్ సన్ చుట్టూరు ఎలిప్టికల్ ఆర్బిట్స్లో తిరుగుతాయి. ఎలిప్స్ అనేటప్పటికి 2 ఫోకస్లు ఉంటాయి. ఇదిగోండి, ఫోకస్ 1, ఫోకస్ 2. ఈ 2 ఫోకస్ల్లో ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ ఉంటుంది. ఓకే అమ్మ, ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ ఉంటుంది. సో ఆ రకంగా ఆర్బిట్స్ తిరుగుతాయని చెప్పి కెప్లర్ ఫస్ట్లా చెప్పాడు. అయితే ఎలిప్స్ అంటున్నాం కాబట్టి ఎలిప్స్కి ఎక్సెంట్రిసిటీ అని ఒకటి ఉంటుంది. అన్ని కోనిక్ సెక్షన్స్కి ఎక్సెంట్రిసిటీ ఉంటుందమ్మా. సో ఆ ఎక్సెంట్రిసిటీ కనుక మనం తీసుకుంటే దాన్ని మనం ఈ అంటాం. ఎక్సెంట్రిసిటీని మనం ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడమ్మా, 2 పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఏంటి ఆ పాయింట్స్, ఒకసారి నేను అండర్లైన్ చేస్తాను. ద సెమీ మేజర్ యాక్సిస్ చూడమ్మా, ఇక్కడ 2 యాక్సిస్లు ఉన్నాయి. ఓకే, ఇదిగోండి, ఇదేమో మేజర్ యాక్సిస్ అంటాం, అడ్డంగా ఉన్న లైన్. నిలువుగా ఉన్న లైన్ని మైనర్ యాక్సిస్ అంటాం. సెమీ మేజర్ యాక్సిస్ అంటే సగం డిస్టెన్స్ అనమాట. ఓకే, ఆ సెమీ మేజర్ యాక్సిస్ వాల్యూ ఎంత ఏ అంటున్నాడు ఇక్కడ. చూడండి, సెమీ మేజర్ యాక్సిస్ యొక్క వాల్యూ ఎంత అంటే ఏ. సో ఈ పాయింట్స్ కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సెమీ మేజర్ యాక్సిస్ ఎంతమ్మా, ఏ. ఎలిప్స్ యొక్క సెమీ మేజర్ యాక్సిస్ ఏ. ఇంకోటి పెరిలియన్ డిస్టెన్స్ ఆర్పి అంటున్నాడు, అండ్ ఎపీలియన్ డిస్టెన్స్ ఆర్ఈ అంటున్నాడు. పెరిలియన్ అంటే ఏంటి, ఎపీలియన్ అంటే ఏంటి చూడమ్మా. పెరిలియన్, ఎపీలియన్ అంటే పెరిగి, ఎపోగి అని 2 ఇవి ఉంటాయి. ఎపోగి అంటే సన్ నుంచి దూరంగా ఉన్న డిస్టెన్స్. ఓకే, ఇదిగోండి ఈ డిస్టెన్స్, ఇక్కడ నేను టిక్ మార్క్ పెడతా. సన్ నుంచి దూరంగా ఉన్న డిస్టెన్స్, దీన్ని మనం అపోగి అంటాం. సన్కి బాగా దగ్గరగా ఉన్న డిస్టెన్స్ ఇది, దీన్ని మనం పెరిగి అంటాం. ఓకే, సో సన్ నుంచి దూరంగా ఉన్న డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ని మనం ఆర్ఏ అంటాం. ఈ డిస్టెన్స్ని ఆర్పి అంటున్నాం. ఆర్ఏ అంటే ఎపీలియన్ డిస్టెన్స్, ఆర్పి అంటే పెరిలియన్ డిస్టెన్స్. ఓకే, ఆ డిస్టెన్స్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ డిస్టెన్స్లకిను ఎక్సెంట్రిసిటీకి మధ్యలో ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ కూడా నేను హైలైట్ చేస్తాను. ఇదిగోండి. ఓకే, నేను హైలైట్ చేస్తున్నా చూడమ్మా. ఆర్ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 1+e, ఆర్పి ఈక్వల్ టు ఏ ఇంటూ 1 - e. ఓకే, ఇది పెరిలియన్ డిస్టెన్స్, ఎపీలియన్ డిస్టెన్స్కి మధ్యలో రిలేషన్ అమ్మ. పెరిలియన్ డిస్టెన్స్ ఎక్సెంట్రిసిటీ, ఎపీలియన్ డిస్టెన్స్ ఎక్సెంట్రిసిటీకి మధ్యలో రిలేషన్. ఆ రిలేషన్స్ని గుర్తుపెట్టుకోండి. ఆర్ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 1+e, ఆర్పి ఈక్వల్ టు ఏ ఇంటూ 1 - e. ఈజీగానే గుర్తుంటుంది. ప్లస్ అంటే దూరంగా ఉన్న డిస్టెన్స్ అంటే ఎపీలియన్ డిస్టెన్స్, మైనస్ అంటే దగ్గరగా ఉన్న డిస్టెన్స్ అంటే పెరిలియన్ డిస్టెన్స్. ఓకేనా. సో నెక్స్ట్ లా ఆఫ్ ఏరియాస్ ఏం చెప్తుంది, ఓకే, ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అంటుంది సింపుల్గా. ఓకే, ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అంటే ఇదమ్మా, ఇది dA/dt ఇది కాన్స్టెంట్గా ఉంటుంది అంటుంది. ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అంటే ఇదే మీనింగ్ అమ్మ. dA/dt వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది.
ఓకే, సో అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ చాలా ఉంటుంది, ఇవ్వడానికి చాలా ఇస్తామమ్మా, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. dA/dt అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? L/2m. ఓకే, ఇక్కడ L అంటే యాంగులర్ మొమెంటం, m అంటే మాస్ ఆఫ్ ది ప్లానెట్. ఓకే, స్మాల్ m అమ్మ, స్మాల్ m అంటే మాస్ ఆఫ్ ది ప్లానెట్. సో dA/dt దేనికి ఈక్వల్ అవుతుంది? L/2mకి ఈక్వల్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ఏరియల్ వెలాసిటీ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూవే L/2m. ఓకేనా? సో దానికి సంబంధించి ఇక్కడ చిన్న ఇది రాయటం జరిగింది. యాంగులర్ మొమెంటం ఇక్కడ కన్జర్వ్ అవుతుందమ్మా, ఇదిగోండి పాయింట్, ఇదిగోండి. ఓకే, సో ఈ కేసులో యాంగులర్ మొమెంటం కన్జర్వ్ అవుతుంది. యాంగులర్ మొమెంటం అంటే L=mvr, అది కాన్స్టెంట్గా ఉంటుంది. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R అని చెప్పొచ్చు. ఓకే, అది పక్కన పెడితే L అపోగి అంటే అపోగి దగ్గర యాంగులర్ మొమెంటం, పెరిగి దగ్గర యాంగులర్ మొమెంటం రెండు ఈక్వల్ అవ్వాలి. అపోగి దగ్గర యాంగులర్ మొమెంటం ఏంటి? mvr. ఓకే, VA అంటే అపోగి దగ్గర వెలాసిటీ, RA అంటే అపోగి దగ్గర రేడియస్, డిస్టెన్స్ అనమాట. ఓకే, క్యాపిటల్ R పెట్టాలమ్మా, యాక్చువల్ క్యాపిటల్ R పైన వాయిడ్ కాబట్టి నేను క్యాపిటల్ R పెట్టాలి. ఓకే, అలాగే mvp/rp. VP అంటే పెరిలియన్, పెరిగి దగ్గర వెలాసిటీ, RP అంటే పెరిగి దగ్గర డిస్టెన్స్. ఓకే, సో క్యాపిటల్ RP పెట్టాలి, ఇక్కడ స్మాల్ RP రాస్తాను, మీరు అది చూసుకోండి. సో VA/VP ఈక్వల్ టు RP/RA. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగోండి దీని నుంచే వచ్చింది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలా వచ్చింది. RP అంటే ఏంటమ్మా? A × 1 + E. RA అంటే ఏంటి? A × 1 - E. ఏ క్యాన్సిల్ అయితే 1 + E/1 - E వచ్చింది. చూడమ్మా, ఎపిలియన్ అంటే దూరంగా ఉన్న డిస్టెన్స్, దూరంగా ఉన్న చోట వెలాసిటీ తక్కువ ఉంటుంది. ప్లానెట్ సన్కి బాగా దూరంగా ఉన్నప్పుడు వెలాసిటీ తక్కువ ఉంటుంది, అంటే ఎపోగి దగ్గర వెలాసిటీ తక్కువ ఉంటుంది, అది మినిమం వెలాసిటీ. పెరిగి దగ్గర అన్నిటికన్నా దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R అన్నాం కదా. సో పెరిగి దగ్గర మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది. సో అపోగికి ఏమో V మినిమం అని పెట్టా, పెరిగికి V మ్యాక్సిమం అని పెట్టా. సో V మినిమం/V మ్యాక్సిమం దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? 1 + E/1 - E. ఈ పాయింట్స్ మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, లా ఆఫ్ పీరియడ్స్. ఓకే, ఇక్కడ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదిగో నేను హైలైట్ చేస్తున్నాను. ఏంటమ్మది? T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A³. ఓకే, ఇక్కడ ఒక పెద్ద ఫార్ములా ఉంది, మీరు గుర్తుపెట్టుకుంటా అంటే గుర్తుపెట్టుకోండి, మంచిదే. ఓకే, బట్ మెయిన్ క్వశ్చన్ ఇదిగోండి దీని మీద పడుతుంది. దేని మీద? T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A³. దాని మీద పడుతుంది అనమాట మెయిన్ క్వశ్చన్. ఓకే అమ్మా, రైట్. అయితే ఇక్కడ చూడమ్మా, M అంటే ఏంటి? M అంటే ఏంటి? మాస్ ఆఫ్ ది సన్ ఇఫ్ ప్లానెట్ రివాల్వ్స్ రౌండ్ ది సన్. ఓకే, లేదా మాస్ ఆఫ్ ది ప్లానెట్ ఇఫ్ ఎ బాడీ రివాల్వ్స్ రౌండ్ ది ప్లానెట్. ఇది మనం రెండింటికి ఉపయోగించవచ్చమ్మా. చూడండి, సన్ చుట్టూరు ప్లానెట్ తిరుగుతుంది, అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. లేదా ప్లానెట్ చుట్టూరు ఏదో ఒక శాటిలైట్ తిరుగుతుంది, అప్పుడు కూడా ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. మెయిన్ ఫార్ములా ఏంటమ్మా? T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A³. ఫర్ సర్క్యులర్ ఆర్బిట్ T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R³. ఓకే, ఇవి కెప్లర్స్ లాస్కి సంబంధించి దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్, జియో స్టేషనరీ శాటిలైట్స్కి వెళ్తున్న నెక్స్ట్ కాన్సెప్ట్. జియో స్టేషనరీ శాటిలైట్కి సంబంధించిన ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. జియో స్టేషనరీ శాటిలైట్ కండిషన్స్ ఫర్ జియో స్టేషనరీ శాటిలైట్ అన్న దానికి మెయిన్ కండిషన్ ఇదమ్మా, ద పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ శాటిలైట్. మిగిలిన కూడా చదవండి అమ్మా, చదవద్దు అంటలేదు నేను, మెయిన్ కండిషన్ ఇది. ఓకే, ద పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ శాటిలైట్ మస్ట్ బి ఈక్వల్ టు పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఓకే, ఇంకా టైం పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ ఈజ్ ఇన్ఫినిటీ అట. విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ టైం పీరియడ్ ఇన్ఫినిటీ, ఎందుకంటే ఎర్త్ ఎంత ఫాస్ట్గా రొటేట్ అవుతుందో, ఎంత యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుందో, ఓకే, ఈ శాటిలైట్ అంతే యాంగులర్ వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది, కాబట్టి టైం పీరియడ్ ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, థియరీ బిట్లో అడగడానికి ఛాన్స్ ఉందమ్మా. హైట్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్ ఎంత? 36,000 కిలోమీటర్స్ అన్నాడు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ 0 అంటున్నాడు. ద ఆర్బిట్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్ ఈస్ కాల్డ్ పార్కింగ్ ఆర్బిట్. ఓకే, జియో స్టేషనరీ శాటిలైట్ యొక్క ఆర్బిట్ ఎంత అంట? పార్కింగ్ ఆర్బిట్. ఆర్బిట్ని ఏమంటాం అమ్మా? పార్కింగ్ ఆర్బిట్ అంటాం. అలాగే పోలార్ శాటిలైట్స్ అని కూడా ఉన్నాయి. పోలార్ శాటిలైట్స్ అంటే దే ఆర్ లో ఆల్టిట్యూడ్ శాటిలైట్స్, దే గో రౌండ్ ది పోల్స్. ఇదేమో
ఈక్వేటర్ చుట్టూరు తిరుగుతుందమ్మా జియో స్టేషనరీ శాటిలైట్. పోలార్ శాటిలైట్ పోల్స్ చుట్టూరు తిరుగుతుంది. పోలార్ శాటిలైట్కి టైం పీరియడ్ 100 minutes నియర్లీ. ఓకే, అదనమాట. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ప్రాబ్లమ్స్ ఏంటో చూడండి ఒకసారి. అంటే కెప్లర్స్ లాస్ బేస్ చేసుకుని అడిగిన ప్రాబ్లమ్స్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఏంటా ప్రాబ్లం? ద డిస్టెన్స్ ఆఫ్ ఎ ప్లానెట్ ఫ్రమ్ ది సన్ ఈజ్ 5 times ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ సన్. ఎర్త్కి సన్కి మధ్యలో డిస్టెన్స్ కన్నా 5 times ఎక్కువ ఉందట. ఏది? ప్లానెట్కి సన్కి మధ్యలో డిస్టెన్స్. అయితే టైం పీరియడ్ ఆఫ్ ప్లానెట్ ఏమవుతుంది అన్నాడు. సింపుల్గా T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు AK ఫార్ములా వాడండి. T1² T2² ఈక్వల్ టు R1³ R2³ అవుతుంది. ఓకే, ఇక్కడ T1 అంటే 1 year అమ్మ. T2 వాల్యూ మనం క్యాల్కులేట్ చేయాలి. R1 అంటే R1³ అనే రాయండి. R2 అంటే చూడమ్మా, రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ అంతా 5 times రేడియస్ ఆఫ్ ఎర్త్ అన్నాడు కాబట్టి R2 బదులు 5R పెట్టండి. సో 5R³ అవుతుంది. సో R1³ కనుక క్యాన్సిల్ అయితే 1/125 మిగులుతుంది. సో T² ఈజ్ ఈక్వల్ టు 125 5³ అనమాట. ఏది? T2². T2 కావాలి అంటే బోత్ సైడ్ స్క్వేర్ రూట్ పెట్టండి. అప్పుడు T2 ఈక్వల్ టు 5^3/2 years అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇది మన కెప్లర్స్ లాస్ సంబంధించిన ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఏదైనా అడగడానికి ఛాన్స్ ఉంది అంటే ఇదిగోండి ఈ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇదే కాదమ్మా, మన ఎక్సెంట్రిసిటీని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఎక్సెంట్రిసిటీ వాల్యూస్ నేను యాక్చువల్గా దీంట్లో పెట్టడం మర్చిపోయాను. ఎక్సెంట్రిసిటీ <(1) అయితే ఎలిప్స్ అని, ఓకే, <(1) అయితే హైపర్బలా అని కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఈక్వల్ టు సంథింగ్ ఏదో అయితే సర్కిల్ అని కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి టెక్స్ట్ బుక్లో చదవండి అమ్మ. ఓకే, ఆ వాల్యూస్ నేను దీంట్లో ఇవ్వలేదు, బట్ ఆ టెక్స్ట్ బుక్లో చదవండి. నెక్స్ట్ చూడండి, ఏ జియో స్టేషనరీ శాటిలైట్ ఈజ్ ఆర్బిటింగ్ ది ఎర్త్ ఎట్ ఏ హైట్ 6R అబౌవ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ R. ఓకే, ఒక జియో స్టేషనరీ శాటిలైట్ ఉంది. సారీ అమ్మా, ఇది రాసా. డిలీట్ చేస్తాగండి. ఇది కూడా ఒక జియో స్టేషనరీ శాటిలైట్ ఉంది. ఇది ఎర్త్. జియో స్టేషనరీ శాటిలైట్ ఇక్కడ ఎక్కడో ఉందట. ఎంత హైట్లో ఉంది అది? 6R అనే హైట్లో ఉంది సర్ఫేస్ మీద నుంచి. అంటే టోటల్గా సెంటర్ నుంచి ఎంత హైట్లో ఉందమ్మా? సెంటర్ నుంచి 7R అనే హైట్లో ఉంది, అంతే కదా. ఓకే, బీయింగ్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎనీ అదర్ శాటిలైట్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 2.5R ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్. ఓకే, జియో స్టేషనరీ శాటిలైట్ ఏమో 6R అనే హైట్లో ఉందమ్మా సర్ఫేస్ నుంచి. ఓకే, ఇంకో శాటిలైట్ తీసుకోమన్నాడు. అది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి 2.5R హైట్లో ఉంది. అంటే సెంటర్ నుంచి 3.5R హైట్లో ఉంటుంది కదా. దాని యొక్క టైం పీరియడ్ అడిగాడు. జియో స్టేషనరీ శాటిలైట్ యొక్క టైం పీరియడ్ ఎంత? 24 hours. అయితే ఈ 2.5R హైట్లో ఉన్న శాటిలైట్ యొక్క టైం పీరియడ్ ఎంత అవుతుంది అది మనం క్యాల్కులేట్ చేయాలి. సో అది క్యాల్కులేట్ చేయడానికి ఇదిగోండి మళ్ళీ కెప్లర్స్ థర్డ్ లా వాడా. T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R³ అంటే ఇక్కడ సెంటర్ నుంచి హైట్ తీసుకోవాలమ్మా 7R³. అలాగే T2² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 3.5R³. సో మనం క్యాల్కులేషన్ చేస్తే T2 ఈక్వల్ టు 6√2 hours వచ్చింది. ఆ క్యాల్కులేషన్ మీరు జాగ్రత్తగా చూడండి అమ్మా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ గురించి చెప్తున్నా. గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఏంటమ్మా? సో ఇట్ ఈస్ ద రీజన్ ఆర్ స్పేస్, ఒక బాడీ చుట్టూరు ఆ బాడీ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చెందుతాం. ఆ స్పేస్నే మనం గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం. సో ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ కొంత వాల్యూ ఉంటుంది, కొంత ఇంటెన్సిటీ ఉంటుంది. దాన్నే మనం ఇదిగోండి ఇలా డిఫైన్ చేస్తాం. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ మాస్, అంతే. దాని యూనిట్స్, డైమెన్షనల్ ఫార్ములా ఇవన్నీ ఇచ్చాడు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడమ్మా, నిజానికి ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ దేనికి ఈక్వల్ అవుతుంది? చూడండి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఈక్వల్ అవుతుందమ్మా ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్, లేదంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఎవరికి ఈక్వల్ అవుతుంది? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకే ఈక్వల్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇదిగోండి, సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఫార్ములా gm/r². అదే మన గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఫార్ములా కూడా. సో దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ నల్ పాయింట్ అని ఇక్కడ ఒక నెక్స్ట్ టాపిక్ కూడా చూద్దామమ్మా. నెక్స్ట్ టాపిక్ ఏంటి? సరే,
నల్ పాయింట్ గురించి చెప్పుకుందాం. నల్ పాయింట్ అంటే ఏంటంటే రెండు బాడీస్ ఉన్నాయి, ఆ రెండు బాడీస్ మధ్యలో గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ 0 ఎక్కడ అవుతుంది, దాన్నే నల్ పాయింట్ అంటాం. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ రెండు బాడీస్ ఉన్నాయి, రెండు బాడీస్ మధ్యలో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎక్కడ 0 అవుతుంది అంటే ఇదిగోండి ఇక్కడ ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర 0 అవుతుంది అన్నాడు M1 నుంచి. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ షార్ట్ కట్ ఫార్ములా ఇచ్చాడమ్మా. ఈ షార్ట్ కట్ ఫార్ములా గుర్తుపెట్టుకోకపోండి మీ ఇష్టం అది. ఓకే, ఒక్కొక్కసారి ఈ షార్ట్ కట్ ఫార్ములా ఉపయోగపడుతుంది, ఒక్కొక్కసారి ఉపయోగపడదు. అయితే మెయిన్ ఇది మాత్రం ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత అంటే ఈ బాడీ వల్ల gm/r² అంటే gm/x² అని రాస్తాం. సో మిగిలిన రేడియస్ ఏమవుతుందమ్మా, r - x అవుతుంది కదా. ఇది x అయితే ఇదేమవుతుంది, r - x అవుతుంది కదా. సో అది gm2/r - x² అవుతుంది ఈ బాడీ వల్ల. ఈ బాడీ వల్ల ఏమో gm1/x² అవుతుంది, సెకండ్ బాడీ వల్ల gm2/r - x² అవుతుంది. ఆ రెండు ఈక్వల్ అయిన చోట నల్ పాయింట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఈ షార్ట్ కట్ ఫార్ములా ఒక్కొక్కసారి యూజ్ అవుతుంది, యూజ్ అవ్వకపోవచ్చు. దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా ఇచ్చా చూడండి అమ్మ. ఆ క్వశ్చన్ నుంచి ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటాం అనేది ఉంది. ఆ ప్రాబ్లం పాస్ చేసి రాసుకోండి, మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ ప్రాబ్లం అమ్మ అది. ఓకే, సో అది నేను చెప్పాల్సిన పని లేదు. ఓకేనా. సో ఇక్కడ ఈకి ఆర్కి రిలేషన్ రాశాడు. ఈకి ఆర్కి రిలేషన్ ఏంటమ్మా, ఇదిగోండి గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ ఏంటమ్మా ఈ అంటే ఏంటి చెప్పండి, gm/r². ఓకే, అంటే ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² కాబట్టి గ్రాఫ్ ఒక హైపర్బలిక్ షేప్లో ఈ విధంగా వస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ చాలా పాయింట్స్ అమ్మాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ మాసెస్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ కావాలి అంటే మనం ఏం చేస్తాం, ప్రతి మాస్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం ఒక పాయింట్ దగ్గర. ఓకే, అన్నిటిని వెక్టోరియల్లీ యాడ్ చేస్తాం, ఆటోమేటిక్గా గ్రావిటేషనల్ ఫీల్డ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీని ఇన్ఫినిటీ నుంచి ఒక పొజిషన్కి తీసుకురావాలి. ఒక బాడీని ఇన్ఫినిటీ నుంచి ఒక పొజిషన్కి తీసుకురావాలమ్మా. ఫర్ ఇక్కడ ఒక బాడీ ఉంది, ఈ బాడీ వల్ల ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అని నేను అడిగా అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒక యూనిట్ మాస్ని ఎక్కడో ఇన్ఫినిటీ నుంచి డింగ్ 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 అని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అలా పెట్టడానికి మీరు ఎంత వర్క్ చేశారు. ఓకే, ఇన్ఫినిటీ నుంచి ఒక బాడీ అంటే యూనిట్ మాస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి మీరు ఎంత వర్క్ చేసి ఉంటారో దాన్నే మనం గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటాం. ఓకే, సో ప్రస్తుతానికి అక్కడ వరకే చెప్తున్నాం. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే ఇది అని మాత్రమే చెప్తున్నా. ఆ గ్రావిటేషనల్ పొటెన్షియల్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే V = W/m0. ఓకే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ మనం Vతో డినోట్ చేస్తాం. అది దేనికి ఈక్వల్ అవుతుంది, వర్క్ డన్ పర్ యూనిట్ మాస్. సింపుల్ ఫార్ములా ఏంటమ్మా, వర్క్ డన్ పర్ యూనిట్ మాస్. అక్కడ SI యూనిట్, డైమెన్షనల్ ఫార్ములా అవి కూడా ఇచ్చాడు, అవి కూడా మీరు ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, గ్రావిటేషనల్ ఫీల్డ్కి గ్రావిటేషనల్ పొటెన్షియల్కి ఒక రిలేషన్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి రిలేషన్. ఓకే, ఇదిగోండమ్మా రిలేషన్. ఏంటో రిలేషన్, E = -∂V/∂x × i cap + ∂V/∂y × j cap + ∂V/∂z × k cap. ఈ పర్టికులర్ ఫార్ములా మీద క్వశ్చన్స్ అడగడానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. ఓకే అమ్మ, ఆ పర్టికులర్ ఫార్ములా మీద క్వశ్చన్స్ అడగడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్రావిటేషనల్ ఫీల్డ్కి పొటెన్షియల్కి మధ్యలో రిలేషన్ ఏంటి అంటే సింపుల్గా మీరు ఇలా రాయండి, E = -∂V/∂r. ఇలా అన్న రాయండి, లేదంటే ఇదన్నా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి X డైరెక్షన్, Y డైరెక్షన్, Z డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇదిగోండి ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే సింపుల్గా E = -∂V/∂r అన్న వేసి క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇది గ్రావిటేషనల్ పొటెన్షియల్, గ్రావిటేషనల్ ఫీల్డ్ గురించి అమ్మ. ఓకే, ఇంకా ఈ పక్కన కూడా కొన్ని పాయింట్స్ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్ నుంచి ∂V/∂x అంటే ఏంటి, పార్షియల్ డిఫరెన్షియేషన్. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటమ్మా, విత్ రెస్పెక్ట్ టు X డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు Y, Z కాన్స్టెంట్ అవుతాయి. విత్ రెస్పెక్ట్ టు Y డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు X, Z కాన్స్టెంట్ అవుతాయి. విత్ రెస్పెక్ట్ టు Z డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు X, Y కాన్స్టెంట్లు అవుతాయి. ఓకే, అవి పార్షియల్ డిఫరెన్షియేషన్కి సంబంధించిన పాయింట్స్. E = -∂V/∂x ఓన్లీ X డైరెక్షనే కనుక కన్సిడర్ చేస్తే, లేదంటే ఇదిగోండి ఈ రకంగా కూడా రాయొచ్చు,
ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఒక్కొక్కసారి రివర్స్ కూడా అడుగుతాడు, మనకి పొటెన్షియల్ ఇచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమంటాడు, లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చేసి పొటెన్షియల్ కనుక్కోమంటాడు. ఏదైనా మనం రెడీగా ఉండాలి. ఓకే, సో డీవీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. దీన్నే ఇదిగోండి ఈ ఫార్ములా రూపంలో రాసుకోవచ్చు. చూడమ్మా, పొటెన్షియల్ అంటే ఏంటి, వర్క్ డన్. ఓకే, వర్క్ డన్కి ఫార్ములా ఈ బార్ డాట్ డిఆర్ బార్ అని ఇచ్చాడు. వర్క్ డన్ పర్ యూనిట్ మాస్, వర్క్ డన్ పర్ యూనిట్ మాస్కి ఫార్ములా ఈ బార్ డాట్ డిఆర్ బార్. మనం వర్క్ డన్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాం, ఇన్ఫినిటీ నుంచి ఆర్ అనే డిస్టెన్స్కి బాడీని తీసుకొస్తున్నాం. అందుకని ఇంటిగ్రల్లో లోవర్ లిమిట్ ఇన్ఫినిటీ పెట్టాడు, అప్పర్ లిమిట్ ఆర్ పెట్టాడు. ఓకేనా, అదనమాట విషయం. ద నెగిటివ్ స్లోప్ ఆఫ్ విఆర్ కర్వ్ గివ్స్ ఈ. ఓకే, డివి బై డిఆర్ అంటే ఏంటమ్మా, స్లోప్. ముందు మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్ స్లోప్ ఆఫ్ ఈఆర్ కర్వ్ అనేది, విఆర్ కర్వ్ అనేది ఏమి ఇస్తుందమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇస్తుంది. ఇవన్నీ ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా చెప్పుకుంటాం. అక్కడ చెప్పినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తాను. దీని మీద కొంచెం క్లియర్గా చెప్తాను. ఓకే, ఇక్కడ నేను ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నా, బట్ ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్పినప్పుడు ఈ పాయింట్ నేను కొంచెం క్లియర్గా చెప్తా. సో ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటోస్టాటిక్స్ మ్యాక్సిమం ప్యారలల్గానే ఉంటాయమ్మా, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి ఫార్ములాస్ అవన్నీ. ఓకే, నెక్స్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అనేది రెండు బాడీస్ మధ్యలో తీసుకుంటాం అమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ అనేది. ఓకే, రెండు బాడీస్ తీసుకుని ఈ రెండు బాడీస్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అది దేనికి ఈక్వల్ అవుతుందట, పొటెన్షియల్ ఎనర్జీ సింపుల్ వర్క్ డన్ అనే దానికి కూడా. బట్ ఇక్కడ యూనిట్ మాస్ అని తీసుకోము, వర్క్ డన్ పర్ యూనిట్ మాస్ అని తీసుకోమమ్మా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి, ఇన్ఫినిటీ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎంత వర్క్ జరిగింది, W1. ఓకే, నెక్స్ట్ సెకండ్ బాడీని ఇన్ఫినిటీ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎంత వరకు జరిగింది, W2. సో దిస్ W1 ప్లస్ W2నే మనకి పొటెన్షియల్ ఎనర్జీ అవుతుందమ్మా. పొటెన్షియల్ కాదు, పొటెన్షియల్ అంటే యూనిట్ మాస్ తీసుకురావాలి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే నార్మల్ మాస్ తీసుకొస్తాం. ఓకేనా, సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీకి కన్జర్వేటివ్ ఫోర్స్కి మధ్యలో ఒక రిలేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ నేను వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ చెప్పినప్పుడు ఇది నేను డిస్కస్ చేశామమ్మా. కన్జర్వేటివ్ ఫోర్స్ ఫీల్డ్ని ఇదిగోండి ఈ విధంగా మనం రాసుకోవచ్చు అని అక్కడ డిస్కస్ చేశా. ఓకే, సో రివర్స్లో అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చేసి ఫోర్స్ కనుక్కోమంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. అలా కాకుండా ఫోర్స్ ఇచ్చి పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడే ఫార్ములా ఉపయోగించాలి, ఈ ఫార్ములా ఉపయోగించాలి. నేను హైలైట్ చేస్తున్న పాయింట్స్ జాగ్రత్తగా గమనించండి. నేను ఇక్కడ పెట్టిన పాయింట్స్ మీరు కావాలంటే పాజ్ చేసుకొని రాసుకోండి అమ్మా. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, చూడమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎక్కడో ఒక రిఫరెన్స్ పాయింట్ దగ్గర జీరో కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కన డయాగ్రామ్ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఈ పాయింట్ దగ్గర జీరో తీసుకున్నాం, ఇది రిఫరెన్స్ లైన్ కింద తీసుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ H1 హైట్ కిందకు వచ్చామనుకోండి రిఫరెన్స్ లైన్ నుంచి, పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ అవుతుంది. పైకి వెళ్ళామనుకోండి పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్ అవుతుంది. ఓకే, ఎంత పాజిటివ్ అవుతుంది, mgH2 ఇక్కడ mgH1. ఓకే అమ్మ, ఒక రిఫరెన్స్ లైన్ నుంచి మనం ఎంత హైట్ వెళ్తున్నాం, పైకి వెళ్తున్నామా కిందకు వెళ్తున్నామా, పైకి వెళ్తుంటే పాజిటివ్ అవుతుంది, కిందకు వస్తుంటే నెగిటివ్ అవుతుంది. యాక్చువల్గా అలా చెప్పకూడదు. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ డైరెక్షన్లో వెళ్తుంటే ఏమవుతుంది, గ్రావిటేషనల్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటే ఏమవుతుంది, అలా యాక్చువల్గా మనం చూడాల్సి ఉంటుందమ్మా పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో అలా చూడాల్సి ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సర్ఫేస్ నుంచి మనం పైకి వెళ్తున్నాం అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, mgH అవుతుంది. ఓకే, సర్ఫేస్ మీద పొటెన్షియల్ ఎనర్జీ జీరో అనుకుంటే, ఒకవేళ లోపలికి వెళ్తున్నాం అనుకోండి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, -mgH అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమనుకున్నాం మనం, సర్ఫేస్ మీద పొటెన్షియల్ ఎనర్జీ జీరో అనుకున్నాం. ఓకే అమ్మ, సో అది విషయం. ఇవన్నీ యాక్చువల్గా బాగా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టాపిక్ అమ్మ, బట్ ఇది క్రాష్ కోర్సు, అంత టైం లేదు కాబట్టి, ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఓకే, సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్, గ్రావిటేషనల్ పొటెన్షియల్కి సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయమ్మా. పాయింట్ మాస్కి ఎలా ఉంటుంది, రింగ్కి ఎలా ఉంటుంది, డిస్క్కి ఎలా ఉంటుంది, ఇన్ఫినిట్ వైర్కి ఎలా ఉంటుంది, ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఫార్ములాస్ మీద డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో పాయింట్ మాస్కి ఎలా ఉంటుంది, రింగ్కి ఎలా ఉంటుంది, డిస్క్కి ఎలా ఉంటుంది, ఇన్ఫినిట్ వైర్కి ఎలా ఉంటుంది, మామూలుగా నార్మల్ లెంగ్త్ ఉన్న వైర్కి ఎలా ఉంటుంది, సర్క్యులర్ ఆర్క్కి అయితే ఎలా ఉంటుంది, సర్క్యులర్ రాడ్కి అయితే ఎలా ఉంటుంది, కోన్ విషయంలో ఎలా ఉంటుంది, ఇన్ఫినిట్ ప్లేట్కి ఎలా ఉంటుంది, ఈ ఫార్ములాస్ అన్నీ ఇక్కడ
ఇవ్వడం జరిగింది. హాలో స్పియర్కి ఎలా ఉంటుంది, సాలిడ్ స్పియర్కి ఎలా ఉంటుంది, ఈ ఫార్ములాస్ అన్నీ ఇవ్వడం జరిగిందమ్మా. సో మీరు పాయింట్ మాస్, రింగ్, హాలో స్పియర్, సాలిడ్ స్పియర్ అట్లీస్ట్ ఈ 4 అన్నా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ టేబుల్ నేను ఇచ్చేసాను, మీరు పాజ్ చేసుకొని ఆ ఫార్ములాస్ రాసుకోండి అమ్మా. ఓకేనా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏంటది? సెప్టెంబర్ 2020 జేఈ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అమ్మా. 2 ప్లానెట్స్ ఉన్నాయి. ఓకే, 2 ప్లానెట్స్ మధ్యలో మాసెస్ m అండ్ 16m. ఒకదాని మాస్ m, ఇంకో దాని మాస్ 16m. ఓకే, వాటి రేడియస్లు a అండ్ 2a. ఓకే, సో క్వశ్చన్ చెబుతున్నాము. సెపరేషన్ బిట్వీన్ ది సెంటర్స్ ఆఫ్ ది ప్లానెట్స్ ఈజ్ 10a. సో ఈ సెంటర్ నుంచి ఈ పక్క సెంటర్కి డిస్టెన్స్ ఎంత అంటే 10a. ఆల్రెడీ నేను బ్లూ కలర్ లైన్తో డ్రా చేసా చూడండి. ఏ బాడీ ఆఫ్ మాస్ m ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది లార్జర్ ప్లానెట్ టువర్డ్స్ ది స్మాలర్ ప్లానెట్. ఓకే, లార్జర్ ప్లానెట్ నుంచి ఇదిగోండి ఒక పార్టికల్ ఉంది. ఈ పార్టికల్ నేను ఫైర్ చేశా. ఎటు ఫైర్ చేశా? స్మాలర్ ప్లానెట్ వైపు ఫైర్ చేశా. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఫర్ ది బాడీ టు బి ఏబుల్ టు రీచ్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్మాలర్ ప్లానెట్ ద మినిమమ్ ఫైరింగ్ స్పీడ్ నీడెడ్ ఈజ్. ఎంత మినిమం స్పీడ్ నేను ఇక్కడ ఇస్తే అది ఈ ప్లానెట్ని చేరుతుంది, అది మనకు కావాలి. లాజిక్ చూడండి అమ్మా. ఓకే, ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది 16m దాని మాస్, ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది స్మాల్ m, నార్మల్ m దాని మాస్. దీని రేడియస్ ఏమో 2a, దీని రేడియస్ a. ఓకే, అరే సో దీని రేడియస్ 2a, దీని రేడియస్ a. ఈ రెండింటి సెంటర్స్ మధ్యలో డిస్టెన్స్ 10a. ఓకే, ఇప్పుడు ఈ పెద్ద ప్లానెట్ నుంచి ఒక పార్టికల్ గ్రీన్ కలర్లో వేసా చూడండి. ఈ పార్టికల్ని నేను ఫైర్ చేశాను. ఎంత మినిమం వెలాసిటీ ఇక్కడ ఇస్తే ఇది ఈ ప్లానెట్ని రీచ్ అవుతుంది? మినిమం వెలాసిటీ అడుగుతున్నాడు. ఈ ప్లానెట్ని రీచ్ అవుతుంది, అది మనకు కావాలి. ఓకే, సో ఒకసారి ఇక్కడ విషయం గమనించండి అమ్మ. ఈ ప్లానెట్ చుట్టూరు దీని యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది, అలాగే ఈ ప్లానెట్ చుట్టూరు కూడా దీని యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఈ 2 ప్లానెట్స్కి మధ్యలో ఎక్కడో ఒక పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ 0 అవుతుంది. ఓకే, ఎక్కడో ఒక పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ 0 అవుతుంది. నేను ఈ పార్టికల్ నేను ప్రొజెక్ట్ చేసినప్పుడు, లేదంటే ఒక పర్టికులర్ వెలాసిటీ ఇచ్చినప్పుడు, అది జస్ట్ ఈ పాయింట్ P అనే పాయింట్ ఉంది కదా, ఈ P అనే పాయింట్ దాటితే చాలు. అప్పుడు ఏం చేస్తుంది? ఈ ప్లానెట్ ఆటోమేటిక్గా దాన్ని లాగేసుకుంటుంది. సో ఈ P అనే పాయింట్కి వెళ్ళటానికి, ఈ P అనే పాయింట్ వరకు వెళ్ళడానికి దానికి మినిమం ఎంత వెలాసిటీ ఇవ్వాలి, లేదా దానికి మినిమం ఎంత కైనెటిక్ ఎనర్జీ ఇవ్వాలి, అది కనుక్కుంటే చాలమ్మా. ఆటోమేటిక్గా ఈ P అనే పాయింట్ దాటింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ సెకండ్ ప్లానెట్ దాన్ని లాగేసుకుంటుంది కదా. సో ఈ P అనే పాయింట్ ఏంటమ్మా? న్యూట్రల్ పాయింట్. అది అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ 0. ఈ P అనే పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ 0. సో ఆ 0 గ్రావిటేషనల్ ఫీల్డ్ జస్ట్ అలా దాటితే చాలు, ఈ ప్లానెట్ దాన్ని లాగేసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏం అప్లై చేస్తామంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. సో అది అప్లై చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్టెన్స్ ఎంతో కనుక్కుందాం. ఏది? న్యూట్రల్ పాయింట్ డిస్టెన్స్ ఎంతో కనుక్కుందాము. సో ఈ ప్రాబ్లంలో న్యూట్రల్ పాయింట్కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా కవర్ అయిపోతుంది. సో న్యూట్రల్ పాయింట్ ఎక్కడుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ న్యూట్రల్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ నుంచి x అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. ఏది? స్మాలర్ ప్లానెట్ సెంటర్ నుంచి x అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. సో లార్జర్ ప్లానెట్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? 10a - x. సో టోటల్ డిస్టెన్స్ 10a కాబట్టి లార్జర్ ప్లానెట్ నుంచి 10a - x అనే డిస్టెన్స్లో ఉంటుంది. సో చూడమ్మా, లార్జర్ ప్లానెట్ వల్ల P అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ Gm1m2/r². అదిగోండి వేసేసారు. పొటెన్షియల్ ఎనర్జీ కాదు, గ్రావిటేషనల్ ఫీల్డ్. అలాగే స్మాలర్ ప్లానెట్ వల్ల P అనే పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ Gm1m2/r². r² బదులు x² వేసేసారు. ఓకే, m1 అంటే ఏంటి, m2 అంటే ఏంటి, అవన్నీ మనం చేసేసాం. ఈ పార్టికల్ యొక్క మాస్ స్మాల్ m అమ్మ. ఓకే, ఇక్కడ స్మాల్ m రాసాం కదా, ఏంటది? పార్టికల్ యొక్క మాస్. సో ఇక్కడ నేను ఈ ఫార్ములాస్ని, ఈ రిలేషన్ నుంచి నేను x వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా. x వాల్యూ ఎంత వచ్చింది? x వాల్యూ ఎంత వచ్చిందంటే 2a వచ్చిందమ్మా. ఓకే, ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది అంటే 2a వచ్చింది. ఓకేనా? రైట్. సో x వాల్యూ ఎంత వచ్చింది? 2a. x వాల్యూ క్యాలిక్యులేట్ చేసేసాం, 2a వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అప్లై చేస్తున్నా. కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఎలా అప్లై చేస్తా? ఇదిగోండి ఇనీషియల్ సిచ్యువేషన్ ఇది. ఓకే, ఇనీషియల్ సిచ్యువేషన్ అక్కడ చూపిస్తున్నా అమ్మా. పార్టికల్ ఎక్కడుంది?
16 m మాస్ ఉన్న పార్టికల్ సర్ఫేస్ మీద ఉంది. ఓకే, సో నేనేం చేయాలి, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అప్లై చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. ఈ మొత్తం మెకానికల్ ఎనర్జీ కన్జర్వేషన్ ఈ విధంగా నేను క్యాలిక్యులేట్ చేస్తాను, అప్లై చేస్తున్నాను. సో ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ చూడండి. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 m అనే మాస్ మధ్యలో, ఈ స్మాల్ m అనే మాస్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎంత ఉంటుంది, ఇదిగోండి, -gmm/r. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా -gmm/r. సో -g, m అంటే మాస్ ఆఫ్ ది ప్లానెట్, అది 16 m. స్మాల్ m అంటే మాస్ ఆఫ్ ది పార్టికల్, అది కూడా రాస్తారు, డివైడెడ్ బై 2a. అయిపోయింది. అలాగే మరి స్మాలర్ ప్లానెట్కి పార్టికల్కి మధ్యలో కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా, అది ఎంత ఉంటుంది, మళ్ళీ gmm/r. సో -g, మైనస్ పెట్టాలమ్మ ముందు, పొటెన్షియల్ ఎనర్జీ పొటెన్షియల్ మైనస్ ఉంటుంది కదా. సో -gmm/r అంటే ఇక్కడి నుంచి డిస్టెన్స్ అమ్మ. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, 8a, అంతేనా. టోటల్ 10a, దాంట్లో 2a రేడియస్ తీసేయండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ 8a అవుతుంది. సో 8a రాశారు. ప్లస్ పార్టికల్కి ఇనీషియల్గా v అనే వెలాసిటీ ఇచ్చామనుకుందాం. ఓకే, ఆ వెలాసిటీయే మనం కనుక్కోవాలి. సో దానికి పార్టికల్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, దేర్ఫోర్ 12mv². ఇది ఇనీషియల్ మెకానికల్ ఎనర్జీ. ఫైనల్ మెకానికల్ ఎనర్జీ కనుక్కోవాలంటే ఫైనల్గా పార్టికల్ ఎక్కడ ఉంది, p అనే పాయింట్ దగ్గర ఉంది అనుకుందాం. సో అక్కడికి వచ్చిన తర్వాత దాని కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోతుంది. ఆ తర్వాత ప్లానెట్ లాక్కుంటుంది, అది వేరే విషయం. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ p అనే పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి 0 అవ్వాలి, కాబట్టి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0 పెట్టేశారు. మరి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? ఓకే, ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ పార్టికల్ ఇక్కడ తీసుకుంటున్నాము, ఇప్పుడు గ్రీన్ కలర్ పార్టికల్. ఓకే, సో ఇప్పుడు ఇది సెకండ్ సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ సర్ఫేస్ దగ్గర లేదు, ఇక్కడికి వచ్చింది పార్టికల్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ రెండింటికి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, 16 mకి pకి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, మళ్ళీ ఫార్ములా వేయండి, gmm/r². ఓకే, సారీ, gmm/r. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా gmm/r కదా. సో -g, m అంటే మాస్ ఆఫ్ ది ప్లానెట్ 16 m, స్మాల్ m అంటే మాస్ ఆఫ్ ది పార్టికల్ స్మాల్ m, డివైడెడ్ బై 8a. ఎందుకు రాసా, 8a ఎందుకు రాసా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అమ్మ. ఈ సెంటర్ నుంచి ఇప్పుడు ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది, 8a. ఎందుకంటే x వాల్యూ 2a వచ్చింది కదా, x = 2a అని వచ్చింది కదా. సో 10a నుంచి 2a తీసేస్తే ఇది ఏమవుతుంది, 8a అవుతుంది. కాబట్టి 8a రాశాను. నెక్స్ట్, ఈ స్మాలర్ ప్లానెట్కి పార్టికల్కి మధ్యలో కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా. సో స్మాలర్ ప్లానెట్కి పార్టికల్కి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ -gmm/2a, ఎందుకంటే అది 2a అనే డిస్టెన్స్లో ఉంది స్మాలర్ ప్లానెట్ నుంచి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆ విధంగా వచ్చింది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుందమ్మా, వెలాసిటీ వస్తుంది. వెలాసిటీ వాల్యూ 3/2√5gm/a. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే అమ్మ, రైట్. ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ అమ్మ, ఇది బైనరీ స్టార్ సిస్టమ్ అని చెప్పి దీని మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. బైనరీ స్టార్ సిస్టమ్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ 2 స్టార్స్ తీసుకున్నా అమ్మ, 2 స్టార్స్, ఇదిగోండి. ఆ 2 స్టార్స్ యొక్క మాసెస్, ఒకదాని మాస్ ఏమో m1, ఇంకో దాని మాస్ m2. ఈ 2 స్టార్స్కి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఒక స్టార్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి r1 అనే డిస్టెన్స్లో ఉంది, ఇంకో స్టార్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి r2 అనే డిస్టెన్స్లో ఉంది. ఒక స్టార్ యొక్క వెలాసిటీ v1 ఇలా కిందకు ఉంది, ఇంకో స్టార్ యొక్క వెలాసిటీ v2 ఇలా పైకి ఉంది. ఈ 2 సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూరు తిరుగుతున్నాయమ్మ. m1 అనేది సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూరు తిరుగుతుంది, m2 కూడా సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూరునే తిరుగుతుంది. సో అటువంటి సిస్టమ్నే మనం బైనరీ స్టార్ సిస్టమ్ అంటాం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నామమ్మా, బైనరీ స్టార్స్ అంటే 2 స్టార్స్ ఉంటాయి. ఒక స్టార్ యొక్క మాస్ m1, ఇంకొక స్టార్ యొక్క మాస్ m2. ఓకే, ఆ రెండింటికి మధ్యలో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఆ సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూరు ఈ 2 మాసెస్ కనుక తిరుగుతూ ఉంటే దాన్నే మనం బైనరీ స్టార్ సిస్టమ్ అంటాం. ఈ 2 స్టార్స్కి మధ్యలో ఫోర్స్ ఏమవుతుంది, gm1m2/r² అవుతుంది. ఇది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి m1 r1 అనే డిస్టెన్స్లో ఉంది, అలాగే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి m2 r2 అనే డిస్టెన్స్లో ఉంది, కాబట్టి m1 r1 = m2 r2 అవుతుంది. అలాగే చూడమ్మా, ఇప్పుడు m1కి సెంట్రిపీటల్ ఫోర్స్ ఉంటుంది. ఆ సెంట్రిపీటల్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, m1v1² /r1 అవుతుంది. ఆ సెంట్రిపీటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు,
ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆ రెండు మాసెస్కి మధ్యలో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్. సో mv1/r1 ఈక్వల్ టు gm1m2/r2. అలాగే mv2/r2 కూడా gm1m2/r2 రెండు ఈక్వల్ అవుతాయమ్మా. సో రెండిటి యొక్క సెంట్రిపిటల్ ఫోర్స్ ఈక్వల్ అవుతుంది. సో m1v1/r1 ఈక్వల్ టు m2v2/r2 అని రాయొచ్చు. అలాగే మీకు సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను చెప్పామమ్మా, r1 వాల్యూ ఎలా వస్తుంది, m2r/m1+m2. అలాగే r2 వాల్యూ ఏమొస్తుంది, m1r/m1+m2. ఇదంతా సెంటర్ ఆఫ్ మాస్లో మనం కవర్ చేసాము. సో మళ్ళీ ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. మీరు సెంటర్ ఆఫ్ మాస్ లెసన్ చూసి ఆల్రెడీ చూసే ఉంటారు, చూసి మీరు ఫైనలైజ్ చేసుకోండి. ఓకే అమ్మ, v1 వాల్యూ కావాలి అంటే m2 × g/m1+m2 r. ఈ ఫార్ములా వేస్తే v1 వాల్యూ వస్తుంది. ఈ ఫార్ములాస్ అన్ని పైన రాసిన ఫార్ములాస్ ఉన్నాయి కదా, మా ఫార్ములాస్ నుంచి డెరైవ్ చేసిన ఫార్ములానే ఇది. సో పైన 5 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. అవి గుర్తుపెట్టుకోవాల్సిన ఇదేం కూడా లేదమ్మా, చాలా ఈజీ అది. ఈ పైన 5 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇదిగోండి ఇది వచ్చేస్తుంది, v1 వచ్చేస్తుంది. ఓకే, దాని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన పని లేదమ్మా. అలాగే v2 వాల్యూ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఉంది. ఇవన్నీ పైనుంచే వస్తాయి. ఈ 5th పాయింట్ తర్వాత వచ్చిన దేర్ఫోర్ అని రాసిన v1 v2 వాల్యూస్ గురించి మీరు పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, అవన్నీ పైన 4 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే వస్తుంది. ఒకవేళ m1 ఈక్వల్ టు m2 అయితే v1 ఈక్వల్ టు v2 ఈక్వల్ టు √gm/2r అవుతుంది. r1 ఈక్వల్ టు r2 ఈక్వల్ టు r/2 అవుతుంది. ఇది మనకు తెలిసిందే. ఓకే, సో ఇదమ్మా బైనరీ సిస్టమ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్. అయితే బైనరీ సిస్టంలో మీరు ఆ పై 4 ఫార్ములాస్ 1 2 3 4 ఆ 4 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ కూడా కాదు అవి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇది మొమెంట్ ఆఫ్ మాసెస్ అమ్మ సెకండ్ది. ఫస్ట్ది ఎలా గుర్తుంటుంది, సెకండ్ది మొమెంట్ ఆఫ్ మాసెస్ సెంటర్ ఆఫ్ మాస్లో చదివారు. థర్డ్ది ఫోర్త్ది సింపుల్గా సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 ప్లానెట్స్. ఫిఫ్త్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. 5th ఫార్ములా ఏంటి, సెంటర్ ఆఫ్ మాస్లో చెప్పిన ఫార్ములానే. r1 అంటే ఫస్ట్ ప్లానెట్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత దూరంలో ఉంటుంది, r2 అంటే సెకండ్ ప్లానెట్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత దూరంలో ఉంటుంది. అవి షార్ట్ కట్ ఫార్ములాస్ నేను సెంటర్ ఆఫ్ మాస్ లెసన్లో చెప్పాను, అవే ఫార్ములాస్. దీన్ని స్పెషల్గా మీరు టైం కేటాయించాల్సిన అవసరం లేదు. ఓకే, సరే అమ్మ, ఇప్పటికే వీడియో అరౌండ్ 1 hour 42 minutes అయిందమ్మా. సో ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడతో కాన్సెప్ట్స్ అన్నీ చెప్పేసి అయితే ఇంకొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేద్దాం అనుకున్నా కానీ బట్ మనకు అంత టైం లేదు ప్రస్తుతానికి. సో గ్రావిటేషనల్ లెసన్ ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను సింపుల్ హార్మోనిక్ మోషన్ లెసన్ తీసుకుంటా. దాంట్లో షార్ట్ కట్స్ చెప్తామా, మీరు చిటికలో సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా విదిన్ హాఫ్ మినిట్లో, ఎంత కష్టమైన ప్రాబ్లం అయినా విదిన్ హాఫ్ మినిట్లో మీరు సాల్వ్ చేయగలుగుతారు. అటువంటి ట్రిక్స్ దాంట్లో చెప్తా. గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా అంతే. గ్రావిటేషనల్ ఫీల్డ్లో కూడా నేను చెప్పిన ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి, మీరు చక్కచక్క సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఐఐటీ జేఈ మెయిన్స్లో కానీ లేదంటే నీట్లో కానీ. అడ్వాన్స్ లెవెల్ అంటే ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఉంది. ఓకే, సో అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనం చెప్పుకోవట్లే, జేఈ మెయిన్స్ నీట్ లెవెల్ వరకే చెప్పుకుంటున్నాం అమ్మ. ఓకేనా, నేను చెప్పిన మోడల్స్, నేను చెప్పిన ఫార్ములాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవే ఫార్ములాస్ మీద లేదంటే అవే మోడల్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం 90% క్వశ్చన్స్ దాంట్లోంచే వస్తాయి. సో జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి అమ్మ. ఓకేనా, రైట్. సో ఇక్కడితో వీడియో నేను ఎండ్ చేస్తున్నాను.